ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్ నాగరాజ్ సార్ మీరు బోర్డు పెట్టండి సార్.
भारत माता की भारत माता की वंदे 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 जय जवान जय किसान। అంటే నేను గత 4 సంవత్సరాల నుంచి అశోక్ నగర్లోనే ఉండి కోచింగ్ వివిధ కార్యక్రమాన్ని చేస్తున్న నాగార్జున విద్యా సంస్థకి ఈ రెండు కూడా ఎక్కడ బయట ఫారెన్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఒక మొన్ననే మనం చూసాం ఒలింపిక్స్లో మన భారతీయులు వెళ్ళింది తక్కువ మంది అయినా ఆ వచ్చిన మెడల్స్ తక్కువైనా కూడా ఎంతో ఇన్స్పిరేషన్. అసలు వాళ్ళని చూస్తుంటే 22 ఇయర్స్ అంట ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళ నేమ్స్ తీసుకురావడం ఇండియాకి. ఆ వినేష్ పోగాట్ అయితే నాకు చాలా ఇన్స్పిరేషన్, నిజం చెప్తున్నా. ఈ ఒలింపిక్స్ తర్వాత ఇండిపెండెన్స్ డే ఒకేసారి రావడం ఇంకా ఎంతో సంతోషదగ్గ విషయం. వాళ్ళు ఏ విధంగా అయితే మన దేశానికి పేరు తీసుకొస్తారో మనం కూడా మన గ్రామానికి మనం చదువుకున్న విద్యా సంస్థలకు కూడా పేరు తీసుకొస్తామని చెప్పి ఆశిస్తూ ఈ విద్యా సంస్థల చైర్మన్ గారిని ఉపన్యాసించాల్సిందిగా ధన్యవాదాలు. వెల్కమ్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి కోచింగ్ సెంటర్లలో ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేయటం అనేది మొట్టమొదటిసారిగా 2012వ సంవత్సరంలో అశోక్ నగర్లో మెయిన్ రోడ్లో మన ఆఫీస్ ఉన్నప్పుడు మేమే మొట్టమొదటిసారి ఈ కోచింగ్ సెంటర్లలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసినట్టుగా నాకు గుర్తుంది. మరి ఆ సాంప్రదాయాన్ని ఆ తర్వాత వరుసగా 12 సంవత్సరాల కాలం నుంచి ఎవరైతే ఇక్కడ ఆ సమయానికి ఉన్నటువంటి బ్యాచెస్ ఉన్నారో వాళ్ళు అలాగే ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు నిజంగా చాలా సంతోషం. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ముందుగా మాట్లాడాల్సిందిగా విద్యార్థుల నుంచి ఆహ్వానిస్తున్నాను. విల్లింగ్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మాట్లాడాలి. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దగ్గర నా పేరు రాధిక, మాది యాదాద్రి భువనగిరి డిస్టిక్ యాదగిరిగుట్ట. బడర్లో సైనికుడా భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. బడర్లో సైనికుడా భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా,
ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, మన దేశం కోసం నిన్ను జీవానును చేసిందో, ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, మన దేశం కోసం నిన్ను జీవానును చేసిందో, కన్న తల్లి పాదాలకు వందనాలులే, కన్న తల్లి పాదాలకు వందనాలులే, జై జవాన్ జై కిసాన్ నీకు సలాంలే, బడర్లో సైనికుడా భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, వందే మాతరమన్న మన నినాదమే, టైగర్ హిల్ కొండల్లో సింహగర్జనై, వందే మాతరమన్న మన నినాదమే, టైగర్ హిల్ కొండల్లో సింహగర్జనై, ఎగిరింది ఎగిరింది త్రివర్ణ పతాకం, ఎగిరింది ఎగిరింది త్రివర్ణ పతాకం, ఎగిసింది ఎగిసింది భారతదేశం, ఎగిసింది ఎగిసింది భారతదేశం, బడర్లో సైనికుడా భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. థ్యాంక్ యూ. సో చాలా చక్కగా స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత స్వాతంత్రాన్ని కాపాడుకోవటానికి ఎంతోమంది సైనికులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మనకి స్వతంత్రాన్ని నిలబెడుతున్నారనేటటువంటి విషయాన్ని అమ్మాయి తన పాట ద్వారా తెలియజేసింది. మరి అలాగే మరెవరైనా మాట్లాడడానికి కానీ లేదా పాడటానికి కానీ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ కమ్. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు ప్రవళిక, మాది సూర్యాపేట డిస్టిక్, ఎల్ఎల్బి ఉస్మానియా థర్డ్ ఇయర్. నేను చెప్పాల్సింది ఫస్ట్గా ఏంటంటే, స్వాతంత్ర దినోత్సవం అనేది మన చిన్నప్పటి నుండి మనం జరుపుకుంటూనే ఉన్నాం. జరుపుకుంటూ ఇంకా స్టూడెంట్స్గానే జరుపుకుంటున్నాం. ఇలా కాకుండా మళ్ళీ వచ్చే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మనం ఒక ఆఫీసర్గా ఉండి స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలి. మనము మనసులో బలంగా అనుకుంటే, గట్టిగా అనుకుంటే ఏదైనా అవుతుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు మనసులో అదే అనుకోండి. ఇక్కడ సార్ వచ్చి ఇక్కడ కూర్చొని, ఒక గెస్ట్గా వచ్చి సార్ వచ్చి ఇక్కడ కూర్చొని మనం మాట్లాడేది విని మనకు అవకాశం ఇచ్చింది కదా, మనం కూడా గెస్ట్గా ఉండి మనం కూడా ఒక ఫ్లాగ్ గెస్టింగ్ చేస్తే వచ్చే హ్యాపీనెస్ మామూలు కాదు. చిన్నప్పుడు స్కూల్లో చాక్లెట్లు ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు అని చెప్పేసి జెండావందరంకి వెళ్ళేది, గుర్తుకుందాం మీకు అందరికీ. నాకు బాగా గుర్తుకుంటుంది. ఎక్కువ ప్రైజులు తెచ్చుకున్నామా అది దాని కాదు, మనం ప్రైజులు ఇవ్వాలి. మన ఊర్లలో మనం మంచి ఆఫీసర్లు అవి మంచి స్టేజ్లో ఉన్నప్పుడు, మన ఊర్లో గేమ్స్ అవి కండక్ట్ చేసినప్పుడు మనం ప్రైజులు వాళ్ళకి డొనేట్ చేసి మనం ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే, సమయం ఇంకా 3 నెలలు ఉన్నది గ్రూప్ 3కి. ఇంకా గ్రూప్ 2 ఎప్పుడన్నది ఇంకా డేట్ రాలేదు. అందరూ ప్రతి నిమిషాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. డబ్బులు పెట్టి ఏదైనా కొనొచ్చు, కానీ సమయాన్ని కొనలేము. సమయం చాలా విలువైనది. నిమిషాలే కదా అని ఊరుకుంటే గంటలే నీ గమ్యాన్ని మార్చేస్తాయి. అవి ప్రతి నిమిషం ఇంపార్టెంట్. నేను చెప్పాల్సింది ఒకటే, మళ్ళీ స్వాతంత్ర దినోత్సవం రోజున మన తల్లిదండ్రులతో మనం ఒక ఉద్యోగస్తురాలుగా, ఒక మంచి ఉమెన్ ఎంపవర్మెంట్ సాధించిన మహిళలుగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని నేను కోరుకుంటున్నా. మీరందరూ కూడా అదేవిధంగా కోరుకోండి. థ్యాంక్ యూ. ఉపన్యాసించిన నిజంగా చాలా ఇన్స్పిరేషన్. చాలా చక్కగా తక్కువ పదాలతో మనందరికీ ఆ నిమిషాలే మనం నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో మనందరికీ గుర్తు చేసిన చెల్లికి ధన్యవాదాలు. సార్ని ఉపన్యసించిన ఇంకా ఎవరైనా వస్తున్నారా? బాయ్స్ నుంచి 2 గర్ల్స్ వచ్చారు, వాళ్ళ కోట అయిపోయింది.
రండి. బ్యాక్ సైడ్ ఎవరో లేసారు. జస్ట్ 2 minutes వారు ఉపన్యాసిస్తారు. అందరం కూడా శ్రద్ధగా వింటూ మనకు తెలిసిన విషయాలు స్మరించుకోవాలి. ఇది కూడా మనకు ఒక సబ్జెక్టే, అంతే కదా, హిస్టరీ. రండి. నా పేరు సాయి దీపక్ కుమార్, మాది కొమరంభి ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. ముందుగా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత స్వేచ్ఛగా ఉన్నాము, ఇంత హ్యాపీగా ఉన్నాము. కాకపోతే ఇంతకన్నా ముందు మనకంటే చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు, వారు కనీస సౌకర్యాలు కూడా పొందలేక చాలా ఇబ్బందులు పడ్డారు. సో వాళ్ళకి సంబంధించి ఒక చిన్న పాట పాడతాను, ఒక 2 minutesలో అయిపోతుంది. మా అక్క నేర్పించింది ఇది, సో ఆ పాట పాడతాను. నారటాకుల్లాంటి లేతార చేతులతో నీ అరకలు బట్టి దున్నినాను, ఆలు మరిచిపోయినాను. నారటాకుల్లాంటి లేత అరచేతులతో నీ అరకలు బట్టి దున్నినాను, ఆలు మరిచిపోయినాను. బడికి పోదమని స్నానం చేసి బట్టలేసుకుంటే, బడికి పోదమని స్నానం చేసి బట్టలేసుకుంటే, పనికి పోనిదే పూట గడవదని నా అయ్య కొట్టిండే. బడికి పోదమని స్నానం చేసి బట్టలేసుకుంటే, పనికి పోనిదే పూట గడవదని నా అయ్య కొట్టిండే. పలకను పలగొట్టినారే, బలపం నలిపివేసినారే, నాకున్న చిన్ని హృదయం ముక్కలు ముక్కలు చేసిండ్రే. పలకను పలగొట్టినారే, బలపం నలిపివేసినారే, నాకున్న చిన్ని హృదయం ముక్కలు ముక్కలు చేసిండ్రే. ఎర్రటి ఎండలో ఎర్ర చీమల కళ్ళు తిరిగి పడితే, ఎర్రటి ఎండలో ఎర్ర చీమల కళ్ళు తిరిగి పడితే, కనికరమైన లేని పటేలు చెంప మీద కొట్టే. ఎర్రటి ఎండలో ఎర్ర చీమల కళ్ళు తిరిగి పడితే, కనికరమైన లేని పటేలు చెంప మీద కొట్టే. నా పాల బుగ్గలల్లో నెత్తురు పేరుకున్నదయ్యో, నా జాజి కనుల వెంట కన్నీరు కారుతున్నదయ్యో. నా పాల బుగ్గలల్లో నెత్తురు పేరుకున్నదయ్యో, నా జాజి కనుల వెంట కన్నీరు కారుతున్నదయ్యో. నారటాకుల్లాంటి లేత అరచేతులతో నీ అరకలు బట్టి దున్నినాను, ఆలు మరిచిపోయినాను, ఆలు మరిచిపోయినాను. థ్యాంక్ యూ సో మచ్. పాటలో ఎంతో అంతర్యం ఉంది. బాల కార్మిక వ్యవస్థ, విద్యా వ్యవస్థ తను వాడిన పాటలో, తెలంగాణ సాయుధ పోరాటంలో మనం కూడా సుద్దాల హనుమంతు రాసిన పాట కూడా గుర్తు చేసుకోవచ్చు. నిజంగా చాలా మంచిగా, అంటే స్వతంత్రం అనేది కేవలం బ్రిటిష్ వాడు భారతదేశాన్ని వదిలి వెళ్తేనే స్వతంత్రం కాదు. ఒక నిరక్షరాస్యునికి, చదువులేని బాలుడికి విద్య వచ్చినప్పుడే, తను కళ్ళు తెరిచినప్పుడే నిజమైన స్వతంత్రం అని చెప్పి ఈ పాట ద్వారా మనం అర్థం చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ క్లాప్స్. మరొకరు ఎవరైనా రావచ్చు. పాటల ద్వారానే నిజంగా అసలు ఎంత ఇన్స్పిరేషన్ అంటే, మనందరికీ ఆ భావం నరాన స్ఫురిస్తుంది. క్లాప్స్ అని చెప్తేనే క్లాప్స్ కొట్టడం కాదు, ఇది అటెన్షన్ అండ్ స్టాండిటీస్ కాదు కదా చెప్పగానే కొట్టడానికి. నా పేరు అశోక్ రెడ్డి, గద్వాల్. ముందుగా దీర్ఘకాలికంగా గుణాత్మకమైన విద్యను బోధిస్తున్నటువంటి గౌరవనీయులు నాగార్జున సార్కి, అలాగే హిస్టరీ లెజెండ్ నాగరాజ్ సార్కి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి గుణాత్మక పరిణాత్మకమైన విద్యను అభ్యసిస్తూ గ్రూప్ 2 ఉద్యోగ సాధనకై లక్ష్యాన్ని చేరుకుంటున్న విద్యార్థులకు
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 4 ప్రాధాన్యతలు చెప్పింది మన దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. 1 గరీబ్, 2 కిసాన్, 3 మహిళ, 4 యువ. నేను మహిళా సాధికారత గురించి కొన్ని పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అగ్రగామిగా ఉన్న భారతదేశం ఈ భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి వెలకట్టలేని సేవలు చేస్తున్న మహిళలు వికసిత్ భారత్ నిర్మాణానికి కీలక పాత్ర పోషిస్తారని నేను అనుకుంటున్నా. మహిళలు చాలా రకాలుగా వాళ్ళకి ధర్మ సందేహాలు ఉంటాయి. నేను ఒక్కదాన్ని చేయగలనా, నేను ఒక్కదాన్ని రాణించగలనా అనేది ఉంటుంది. దానికి నేను ఒక ఉదాహరణ చెప్తా. 2017 ఫిబ్రవరి 15న భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఒక ప్రయోగం చేపట్టింది, PSLV C-37. ఆ PSLV C-37లో 104 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టారు. ఈ 104 ఉపగ్రహాలను తయారు చేసింది కూడా ఒక మహిళనే. ఆ మహిళ పేరే సుస్మితా మహాంతి. అలాగే 2019 జూలై 22న చంద్రయాన్ 2 చేపట్టినాము. ఈ చంద్రయాన్ 2లో 33.3% మహిళల పని దాగి ఉంది. ఆ 2 మహిళలు ముత్తయ్య వనిత, రీతు కరిదరాల్ అనే 2 మహిళా శాస్త్రవేత్తల పని దాగి ఉంది. అలాగే మీకు అభద్రత భావం కలిగినప్పుడు మీకు భరోసానివ్వడానికి C-Teams అని ఒకటి 181 నంబర్ ఇవ్వడం జరిగింది. దాన్ని రూపకర్త కూడా ఒక మహిళనే. ఆ మహిళ పేరే IPS స్వాతి లక్రా. ఇట్లా మహిళలు తలుచుకుంటే దేశానికి ఏమైనా చేయగలుగుతారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ బ్రదర్. ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ విధంగా సాధించబడుతుంది అనేది చాలా చక్కగా మనందరికీ కూడా గుర్తు చేశాడు. అంటే ఇండిపెండెన్సీ వచ్చింది, ఇండిపెండెన్స్ తర్వాత దేశంలో మనం ఎకనామిక్ క్లాస్లో కూడా వింటున్నాం, వ్యవసాయ రంగంలో మన దేశం ఏ విధంగా సంక్షోభం ఎదుర్కొంది, రక్షణ రంగంలో ఏ విధంగా లోటుపాట్లు ఉండే, శాస్త్ర ప్రయోగ రంగంలో ఏ విధంగా మనం వెనుకబాటు ఉండే, ఒక ఆఫ్టర్ 75 ఇయర్స్, ఆఫ్టర్ 78 ఇయర్స్ ఈరోజు మనం ఎంతసేపు ఉన్న విదేశాల నుంచి ఏం దిగుమతి చేసుకున్నాం అనేది కాకుండా మనం ఏం ఎగుమతి చేసాం అనే వరకు, అంటే అసలు ఫిజిక్స్ క్లాస్లో చెప్తుంటే నిజంగా ఒక ఇండిపెండెన్సీ స్పీచ్ అనిపిస్తుండే. నా క్లాస్ లేక కాదు, అది సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసు. మనం బ్రహ్మోస్ ఒక దగ్గర నుంచి తీసుకున్నాం, కానీ బ్రహ్మోస్ ఒకరికి ఇచ్చాం. ఎవరికి ఇచ్చాం? ఒక దేశానికి అమ్మాం, ఫిలిప్పీన్స్కి అమ్మాం. అంటే శాస్త్ర రంగంలో మనం ఏ స్థాయిలో అభివృద్ధి చెందామనేది మనం అందరం గుర్తించుకోవచ్చు. తర్వాత ఇందాక అన్న కూడా చాలా చక్కగా చెప్పాడు, ఇండియన్లో సైంటిస్ట్ అంటే మహిళలు కూడా సైంటిస్ట్ అవుతున్నారు, మహిళలు కూడా పోలీస్ ఆఫీసర్స్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇండియాలో మహిళలు అంటే కేవలం వంటగదికి పరిమితం కాదు, ప్రయోగాలు చేస్తున్నారు, రాకెట్స్ను పంపిస్తున్నారు, దేశ జీడిపిలో వాళ్ళు ప్రధానంగా పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది మనందరికీ గుర్తు చేశాడు. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా వేదికను అలంకరించినటువంటి డైరెక్టర్ సార్, ఎకానమీ సార్ నాగార్జున సార్ గారికి, అలాగే మన హిస్టరీ సార్ నాగరాజ్ సార్ గారికి నమస్కారం. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు వరకు మనకు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పారు, మనం ఇప్పుడు ఈ అనుభవిస్తున్న స్వాతంత్రం, స్వేచ్ఛ, హక్కులు ఇవన్నీ కూడా మనకు అందించడానికి ఎంతోమంది త్యాగాలు చేస్తే కానీ ఇవన్నీ మనం పొందలేకపోయాం. కాబట్టి వాళ్ళు చేసిన త్యాగాలు అవన్నిటిని మనం స్ఫూర్తిగా నింపుకొని మనం దేశానికి ఏమైనా చేయాలి అంటే మనం చేయడానికి మనకు అన్ని విధాల అన్ని వసతులు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. మీరందరూ మామూలుగా ఇప్పుడు కాబోయే గ్రూప్ 2 ఆఫీసర్స్గా
లేదంటే గవర్నమెంట్ నడిపే ఎంప్లాయీస్గా మీరు దేశానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలనుకున్న అది మీ చేతుల్లోనే ఉంది. కాబోయే భావి భారత పౌరులుగా దేశాన్ని ముందుకు నడిపించడంలో మీరు ఎప్పుడు ముందే ఉంటారని, మన ఇప్పటి వరకు దేశం ఎంత అభివృద్ధిని సాధించింది, ఇంకా సాధించబోతుంది, అందులో కూడా మీ పాత్ర ఖచ్చితంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నేను కూడా కాబోయే ఒక ఎంప్లాయీగా నేను దేశానికి సేవ చేయడంలో ఎప్పుడు వెనకంజ వేయనని చెప్పి మీకు ఇప్పుడు చెప్తున్నాను. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. అంటే చాలా చోట్ల ఇప్పుడు ఇక్కడ దాదాపు ఒక 200 మెంబర్స్ ఉన్నాం. మనం ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అరే నేను కూడా మాట్లాడితే బాగుండేదేమో అని అనుకోకుండా ఇప్పుడే ఇంకా ఎవరైనా గర్ల్స్ నుంచి బాయ్స్ చాలామంది వచ్చారు. థ్యాంక్ యూ. వేదిక మీదకి ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ. 78th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ. నా పేరు నిరోష, నేను ఖమ్మం నుంచి వచ్చాను. అందరూ అన్నీ చెప్తున్నారులే కానీ దేశం అంటే ఏంటి అసలు? మనం ఎక్కడికో అబ్రాడ్స్ వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు, కానీ మన దేశం భారతదేశంలో కాలు పెట్టగానే వచ్చే ఆ సంతోషాన్ని చాలా గొప్పగా ఉంటుంది. అలాగే ఇక్కడికి కోచింగ్కి వచ్చాం కదా, కోచింగ్ అనే కాదు, వేరే ఎక్కడికైనా ఏ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి మన డిస్ట్రిక్ట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్కి వెళ్తే, మన డిస్ట్రిక్ట్కి వెళ్తే ఆ సంతోషం వేరు. అలాగే మన నేల, మన మట్టి వాసన చూస్తే ఆ సంతోషమే వేరబ్బా. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, ప్రజల అండదండా మనదే, అన్నాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా, ప్రజల అండదండా మనదే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా చోట్ల మనకు మాట్లాడదాం అనుకున్నా కూడా మాట్లాడే అవకాశం లభించదు. కానీ నేను ఏ చిన్న అవకాశం వచ్చినా నాగార్జున సార్ ఎంత ఎంకరేజ్ చేస్తారంటే మనలో ఉన్న ఫియర్ పోగొట్టడానికి. ఇప్పుడు నేను కూడా చాలా రోజులు అవుతుంది అసలు ఒక డయాస్ ఎక్కడం. ఇప్పుడు పిలుస్తుంటే కొంచెం ఎక్కడో భయం, ఆ భయం అనేది ఇప్పుడు పోయింది. అంటే మనం కూడా ఇందాకనే ఒక అన్న చెప్పిండు, ఒక మండలాన్ని నడిపించే వాళ్ళం, ఒక రెవెన్యూ డివిజన్ నడిపించే వాళ్ళం. ఇండిపెండెన్స్ డే అంటే స్వతంత్రం రావడం, భయం పోవడమే కదా. ఇంకా భయం మనలో ఉందా? లేదు కదా. ఉందా? ఉందని ఒప్పుకుంటున్నామా? మరెవరైనా సమయం బాగానే అవుతుంది సార్, అవకాశం ఇస్తున్నాడు, వచ్చి మాట్లాడాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు గణేష్, నల్గొండ డిస్టిక్, కనగల్ గ్రామం, మండలం. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనము ఈరోజు నేను నార్మల్గా ఇంటర్ సరిగా చదవలేదు, డిగ్రీ సరిగా చదవలేదు, అసలు నేను చదువుతానో అనుకున్నప్పుడు నేను ఒకరోజు ఎందుకో లైబ్రరీకి వెళ్ళాను, ఊళ్ళో లైబ్రరీకి. అడిగిపోతే చాలామంది ఏదో క్వశ్చన్లు అడుగుకుంటారు, ఇదంతా మనకు సాధ్యం కాదా అనుకుంటా. నేనేదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటా నేను ఉంటుండే మొబైల్ ఫీల్డ్లో. చేసుకుంటా ఉంటప్పుడు ఒక ఫ్రెండ్ నాతోటి, అరే ఇట్లా రైల్వేలా గ్రూప్ డి పడ్డది రాయిరా అని చెప్పిండు. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? రాయిరా అని చెప్తే ఏదో ట్రై చేద్దామని నేను నార్మల్గా ట్రై చేసిన. చిన్నగా ఇంట్రెస్ట్ పెరిగింది. కొన్ని రోజులు చూస్తే అరే నేను కూడా రైల్వేలో జాబ్ కొట్టగలుగుతా అనిపించింది. అప్పుడు బాగానే ట్రై చేసినా రాలేదు. మళ్ళీ గ్రూప్ 4 పడ్డది. గ్రూప్ 4 పడితే ఇది డిగ్రీ అంటారు, మళ్ళీ నాతో అవుతుందా కాదా, మళ్ళీ ఇంగ్లీష్ మనకు మొత్తమే రాదని. మళ్ళీ ఆ స్టేజ్లో నేను వచ్చేవారికి మంచి మార్కులే వచ్చినాయి. ఓన్లీ ఇంగ్లీష్ ఒకటి నాకు రాదు కాబట్టి ఒక 20 మార్కులు ఇంగ్లీష్లో తెచ్చుకుంటే నాకు మళ్ళీ ఇప్పుడు ఈరోజు జాబ్ వచ్చు. మళ్ళీ ఇది అనుకొని మళ్ళీ ఇంకా మొత్తం వద్దులే మనకు అనుకున్న సమయంలో మళ్ళీ ఫ్రెండ్ కలిసి
మా దగ్గరనే నీలకంఠం శేఖర్ సార్ అని ఉంటాడు. ఆయన ఇక్కడ మన సార్ ఉండు అని ఇక్కడ పంపిండు. ఇక్కడికి పంపినాక రోజు సార్ల ప్రోత్సాహంతో నేను ఈరోజు గ్రూప్ 3 అన్న, గ్రూప్ 3 ఖచ్చితంగా కొట్టగలుగుతా, గ్రూప్ 3 కూడా రేస్లో ఉంటా అని తేవడానికి సార్లు చాలా రోజు నేను ఎప్పుడైనా డీమోటివేషన్ అయినప్పుడల్లా క్లాసుకి వస్తా కదా, రోజు క్లాస్కి వస్తుంటే ఏదో ఒక విషయంలో ఏదో ఒక సారు చెప్పడం జరుగుతుంది. అరే ఏం కాదు మళ్ళీ అంటే నేను ఏ స్టేజ్ నుంచి వచ్చిన అంటే ఇంకా నాకు ఈ ఇంటర్తో ఆపేసిన, అదే ఇది నాకేడైతుంది చదువుతోటి. ఇప్పటికి కూడా కొన్ని స్పెల్లింగ్స్ చదవనికి రాదు, కానీ నేను ధైర్యంగా ఇప్పుడు గ్రూప్ 3 కొట్టదలుచుకుంటున్నాను. కొడతా అనుకొని మళ్ళీ గ్రూప్ 2 కూడా కొట్టగలుగుతా ఇంకా టైం దొరికితే అని. ఆల్రెడీ టైం కూడా ఇచ్చారు. ఆ టైంని ఇంకా మనం ఫోన్లల్లో ఇట్లా బయట తిరుగుల్లా వినియోగించుకోకుండా అదే చదివితే ఆటోమేటిక్గా మనకి సక్సెస్ వస్తుంది. నేనే ఆ స్టేజ్ నుంచి సరిగా చదవని స్టేజ్ నుంచి అక్కడికి వచ్చిన, మీరు ఎప్పటి నుంచో చదువుతుర్రు, నడు మధ్యలో ఎక్కడ డీమోటివేషన్ కాలేదు. ఇప్పుడు ఈ 2-3 నెలలు కాకుండా ఎక్కడ ఎటువంటి జరగకుండా మంచిగా ఏదైనా రోజు చదవడం చేసి ఫోన్ని కొంచెం అంటే పారేసిన ఏం లేదు, ఏమో మళ్ళీ కొత్తది కొనుక్కుందాం. మీరు జాబ్ కొడితే మీరే మంచి యాపిల్లో కొత్త సిరీస్ ఏదొస్తుంది కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు ఏముంది, ఎంపటే ఇంకా రూము పోగానే ఇన్స్టా, వాట్సాప్, అరే ఎవరన్నా మెసేజ్ చేసినాం ఏముండదు ఆడ. మళ్ళా జాబ్ వస్తే ఎంతోమంది వస్తారు, నాకు తెలుసు ఎంతోమంది వస్తారు. తర్వాత ఇప్పుడు ఏముండదు, ఏదో ఇప్పుడు చూసి అట్రాక్ట్ అయ్యి అనవసరం వదిలేయాలి. 2 నెలలు గట్టిగా 2 నెలలు 3 నెలలు తర్వాత ఇప్పుడు 700 జాబులు పడ్డాయి, 500 మంది ఉన్నాం. అందరికి రావాలి, అందరికి వస్తాయని నేను అనుకుంటున్నా. వస్తాయా రావాలి. నాకైతే ఖచ్చితంగా వస్తుంది, మీకు వస్తుందో రాదు మీకే తెలవాలి. నేనైతే ఖచ్చితంగా 700 జాబులలో 500 మన దగ్గరనే ఉన్నాయనుకుంటున్నా. అవి ఖచ్చితంగా మనకు రావాలి. వచ్చేసరికి అందరం సార్కి ఫోన్ చేసి చెప్పాలి, స్వాతంత్ర దినోత్సవం మేము కూడా గెస్ట్ లెక్క పోయినాం సార్, మేము కూడా ఇక్కడ జెండా ఎగరేస్తున్నాం. ఆ రోజు మీరు జెండా ఎగరేస్తుంటే చూసినాం, ఈ రోజు మేము జెండా ఎగరేస్తుంటే వీడియో తీసి మరి పెడదాం సార్కి వాట్సాప్లో. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. నేను సక్సెస్ వస్తుంది అనుకున్నా. నేను ఎక్కడనో నడుమధ్యలో ఆపేసినోడిని, మీరు ఎప్పటి నుంచో చదువుతుర్రు, ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధించాలని మళ్ళీ మీకు ఇంకోసారి శుభాకాంక్షలు చెప్తున్నా. చిన్న వాల్యూ అడిషన్ తను మాట్లాడిన దానికి. ఇంటరు డిగ్రీ అవుతుందో కాదో, గ్రూప్ డి, గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3, ఇప్పుడు తను ఎంత కాన్ఫిడెన్షియల్గా చెప్తున్నాడంటే గ్రూప్ 3 నాకు వస్తుంది, మరి మీకు వస్తుందో లేదో మీరు చెక్ చేసుకోండి అని. అందరికి కూడా వస్తుంది, ఎందుకంటే సార్ మీద నమ్మకం, మనపైన మనకు నమ్మకం. ఎగ్జాంపుల్, ఇంతకుముందు హైదరాబాద్ కమిషనర్గా పనిచేశాడు రాహుల్ బొజ్జా, విన్నారా పేరు? తను ఓపెన్ డిగ్రీ చేశాడు. ఓపెన్ డిగ్రీ చేసి ఐఏఎస్ అయ్యాడు. తర్వాత మళ్ళీ ఫారెన్కి వెళ్ళి మళ్ళీ చదువుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు తను తెలంగాణ గవర్నమెంట్లో ప్రధాన పాత్రలో కూడా ఉన్నాడు. నిజంగా అంటే మనం చదివిన చదువు ఇంటర్ డిగ్రీలో ఎంత పర్సంటేజ్ ఉంది అనేది కాకుండా ఇక్కడికి వచ్చినాక చాలా విషయాలు, అసలు రాజ్యాంగం అంటే ఎప్పుడు వినని పదం కూడా ఇక్కడికి వచ్చినాక కూడా తెలుసుకోవడం, ప్రతి కొత్త విషయాలు తెలుసుకోవడం, అవన్నీ కూడా మనందరికీ ఉద్యోగం వస్తుందని చెప్పి అన్న చెప్పిన విషయాన్ని ఒకసారి స్మరిస్తూ కంటిన్యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ సాయిరామ్. ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ డిస్టిక్. ముందుగా వేదికను అలంకరించిన మా మాస్టర్ గారికి, ఇద్దరు మాస్టర్లకి మరియు నా తోటి విద్యార్థులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతదేశంలో యువత జనాభా ఎక్కువ, కాకపోతే మనకు క్రికెట్ ఎంత ఇష్టమో మన అన్నదమ్ములకు డ్రగ్స్ అంత ఇష్టం. అది కరెక్టే, మీరు ఒప్పుకోకపోయినా అది కరెక్టే. ఇంతకుముందు ఊళ్ళో చూస్తే మేమందరం ఒక గ్రౌండ్లో క్రికెట్ ఆడేటోళ్ళం. ఇప్పుడు అదే ఊళ్ళో చూస్తే మా తమ్ముళ్ళు, మా అన్నలు అందరూ ఆ గంజాయి ఏడ దొరుకుతుంది, ఆ గంజాయి డీలర్ ఏడున్నాడు, ఎక్కడున్నాడు ఆ గంజాయి డీలర్ అని చెప్పి తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆటలు పోయినాయి, మత్తు వచ్చింది. ఈ మత్తు ఇంట్రడ్యూస్ చేసింది కూడా మనకి ఆ బ్రిటిష్ వాళ్ళు, ఆ ఫారినర్సే. సో ఫారినర్స్ ఇంట్రడ్యూస్ చేసిన మంచి పనులు ఉన్నాయి, చెడ్డు పనులు ఉన్నాయి. కాకపోతే ఈరోజు ఎక్కువ మనను ఏలుతున్నది, తెలియకుండా మనను ఏలుతున్నది ఆ డ్రగ్స్. సో ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ చుట్టుపక్కల ఉన్న తమ్ముళ్ళకి, అన్నలకి, లేకపోతే చెల్లెళ్ళకి, అందరికీ జెండర్ భేదం లేదు, మీరు ఒకసారి సే నో టు డ్రగ్స్, అంటే డ్రగ్స్ వద్దు, మనం మంచిగా బతుకుదాం. ఎందుకంటే ఈరోజు మన తమ్ముళ్ళు, మన చెల్లెలు ఎవరైతే ఉన్నారో డ్రగ్స్కి బానిస అయ్యారో, రేపు
అది మన కంట్రీకి, మన ఇంటికి, కుటుంబమే కంట్రీ. మన కుటుంబానికి, మన కంట్రీకి ఎంత చెడు అయితే అంతే చెడు. ఇప్పుడు మన దేశం 3 ట్రిలియన్ 5 ట్రిలియన్ చెప్పి పైకి వెళ్తున్నది అనుకుంటున్నారు. కాకపోతే ఒక్కసారి ఈ మహమ్మారి మనని అటాక్ చేస్తే మనం ఎక్కడికో, బంగ్లాదేశ్ కాదు ఎక్కడికో అన్నిటికన్నా కిందికి వెళ్ళిపోతాం. అప్పుడు మనకి ఇక ఏ లౌకిక తత్వం ఏది మనకి రాదు, అప్పుడు ఆగమైపోతాం మొత్తం. సో నా ఈ రిక్వెస్ట్ ఏంటంటే ఈ స్వాతంత్ర దిన సందర్భంగా మీరందరూ ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు డ్రగ్స్తో అలవాటు పడున్నా లేకపోతే బాధపడుతున్నా కొంచెం కౌన్సిలింగ్ సెంటర్స్ కానీ ఎక్కడికైనా పంపండి. సో ఈ చిన్న ఉపన్యాసాన్ని భరించినందుకు థ్యాంక్ యూ. అంటే అంత హ్యాపీ మూమెంట్లో కూడా ఒక సాడ్ విషయాన్ని తను గుర్తు చేశాడు. ఆ సాడ్ మళ్ళీ మనం హ్యాపీగా ఉండడానికి ఈ డ్రగ్స్ ముక్త భారత్ కోసం భారత ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ తీసుకున్నది, ఐడియా ఉందా? నిషా ముక్త భారత్. అంటే మనం ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది అట్లేం లేదు, ఇండిపెండెన్స్ చేస్తున్నాము, సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే నిత్య జీవితంలో సైన్స్ అని చెప్పి మనకు టాపిక్ పెట్టారు కదా, నిత్య జీవితంలోనే సబ్జెక్ట్ ఉందని నేను అనుకుంటున్నాను. మరెవరైనా మాట్లాడాల్సిందిగా. ఐఎమ్ సంధ్య ఫ్రమ్ పెద్దపల్లి. అందరికీ జెండా వందన శుభాకాంక్షలు. చిన్నప్పుడు మేమైతే జెండా వందనం అని మస్తు హ్యాపీగా ఉంది, అంటే స్వీట్ కావాలి ఫస్ట్ మాకు. నేనైతే ఏం మాట్లాడలేదు, నాకు స్వీట్ కోసమే పోతుండే ఫస్ట్. నాకు ఒక మంచి మెమొరీ ఏంటంటే మా అమ్మతోటి, అంటే కొడితే పళ్ళు రాలుతాయి అంటారు కదా, మా అమ్మ కొడితే నా ఫస్ట్ పన్ను రాలింది. అది రాలితేనే ఏమో నేను ఇంత చదివినా అనుకుంటాను, అసలు నాతో ఎంఎస్సీ అవుతుందా. మా నాన్న నాకు స్పూన్ ఫీడింగ్ చేసే బాగా. నాకు ప్రింట్ అవుట్ కాపీ ఉంటుంది, ఈమెకి ఏం పనులు చెప్పొద్దు అని. అయితే నేను ఇక్కడ ఉందాం అనుకోలే, ఏదో అబ్రాడ్ వెళ్ళిపోదాము, నాతో కాదు ఈ చదువు అనుకున్నా. ఎంఎస్సీలో కూడా కాలేజ్కి వెళ్ళినా కానీ అప్పుడప్పుడు పోయేదాన్ని అంతే. ఇక్కడికి వచ్చినాక నేను నా ఒపీనియన్ మార్చుకున్నాను. నాకు ఎకానమీ అన్న స్పెల్లింగ్ మాత్రమే వస్తుంది, ఎకానమీ అయితే ఏం రాదు, డొల్ల. అయితే ఈ ఇన్స్టిట్యూట్ ఒక ప్రత్యేకత చెప్పాలంటే చిన్న చిన్న ట్రెడిషన్ కూడా వీళ్ళు ఎంతో మంచిగా చేయడం, ఇది నాకు మంచిగా అనిపించింది. చాలా చాలా ఇన్స్టిట్యూట్స్ పెద్ద పెద్ద అండి, బడా ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఎట్లుంటాయంటే బై ద స్టూడెంట్స్, బై ద అంటే బియువై స్టూడెంట్స్ వాళ్ళు కొంటున్నారు తప్ప వాళ్ళకి ఏం జ్ఞానం కానీ తెలుగు కానీ ఏం రావట్లేదు. అందులో మీరు ఉన్నారో లేదో తెలియదు, నేను మాత్రం పక్కా ఉన్నా. అవే ఇన్స్టిట్యూట్స్ ఫార్ అవే ఫ్రమ్ ద స్టూడెంట్స్, అంటే స్టూడెంట్స్ నుంచి దూరంగా ఉంటున్నాయి. కానీ ఇక్కడ సారే ఎప్పుడు చెప్పారంటే స్టూడెంట్స్ చేత నేనున్నా, స్టూడెంట్స్ కోసం నేనున్నా అని అంటారు, అది నాకు మంచిగా అనిపించింది. ఇంకా ఆయనలో ఒక స్వార్థం ఏంటంటే బయట ఎంతోమంది విద్యార్థులకు జాబ్ వచ్చినా రాకపోయినా కూడా నా స్టూడెంట్స్కి రావాలి అని, అది కూడా నాకు మంచిగా అనిపించింది కాన్సెప్ట్. అట్లా ఎవరు, నేను ఇన్స్టిట్యూట్స్ పేరు చెప్పను కానీ అసలు హైదరాబాద్ వచ్చినాక మా నాన్న జాయిన్ చేసినాక మార్నింగ్ 5 o'clock లేచిపోతుంటే అరే లైఫ్ అంటే ఇట్లా ఉంటుందా అని అనిపించింది. ప్రతిసారి మా నాన్న గుర్తుకొస్తుండే. కానీ అక్కడ పోయిన తర్వాత నాకేం అసలు అవ్వలేదు. ఇక మాది కొంచెం పెద్దపల్లి, కరీంనగర్, తెలంగాణ యాస ఎక్కువ వస్తుంది, ఎవరేం ఫీల్ కావద్దు. ఇంకా ఇంతకుముందు ఒక బ్రదర్ చెప్పిండు పింక్ కలర్ షర్ట్, నేను Group 4 అది చేసిన ఇది చేసిన అని. ఎప్పుడైనా మన లైఫ్లో ఎట్లుండాలంటే బటర్ఫ్లై చేజింగ్ అనేది చేయొద్దు. అంటే ఎప్పుడు నువ్వు బటర్ఫ్లై కోసం ఉరుకుతా ఉంటావు, నువ్వు అక్కడ కూర్చో గమ్మున మస్తు వాళ్తాయి నీ మీద బటర్ఫ్లై. అది నువ్వు కాన్సన్ట్రేటెడ్గా ఉన్నప్పుడు. అది నువ్వు Group 2 కోసం ఉరుకుతావా, Group 3, Group 1 అది నీ ఇష్టం. కానీ నీ కోసం నువ్వు మంది ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అదంతా నథింగ్, ఏం ఉండదు అసలు. నాకు కూడా అట్లా మస్తు అయిన ఎక్స్పీరియన్స్. అది చెప్తారు, ఇది చెప్తారు, ఏం బుక్ చదవలో అంత దిమాగ్ అంతా పాడు చేసి పెడతారు. మళ్ళీ తీరా మనీ అన్ని డబ్బులు అన్నీ మా నాన్నకి ఇచ్చింది, ఎవరో చెప్పిన మాటలేని ఎందుకు వినాలి. ఇది నాకు రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఇంకొకటి ఏంటంటే నీ హ్యాపీనెస్ అనేది నీలో వెతుక్కోవాలి. Group 2 వెతుక్కుంటావా, Group 1 వెతుక్కుంటావా, నువ్వు యూపీఎస్సీ అయితే అది నీ ఇష్టం, నీ జిందగీ అది నీ ఇష్టం. నీకు ఎట్లా ఉంటావో అట్లనే ఉండు. ఎవరు చెప్పినాను అసలు వినకు. ఇట్లా ఉంటే అనుకుంటారు అరే ఈ పిల్లకు బాగా పోగరు, ఈ పిల్లానికి బాగా పోగరు, ఎవరు ఏమన్నా అనుకుని నీకెందుకు అసలు. ఇంకా కొంతమంది మాట్లాడుకుంటారు ఈ పర్సన్ ఇట్లా అని. అసలు మీకు చెప్పాలంటే ఆ పర్సన్ ఒకటే కోణం చూస్తున్నావు. నీకు వాళ్ళు నచ్చకపోతే ఏమో నాతో మంచుకుంటారు కావచ్చు. మరి చెప్పాలంటే పర్సన్ వేరు, అతని పర్సనాలిటీ వేరు, ఆ వ్యక్తి వేరు, అతని వ్యక్తిత్వం వేరు, అతని వ్యక్తిగతం వేరు. ఇన్ని కోణాలు ఎవరైనా చూస్తారా?
అంటే అనుకుంటారు కావచ్చు ఇప్పుడు కూడా ఈ పిల్లలు బాగా చెప్తుంది సైకాలజీ అని. మీరు ఏమనుకున్నా నాకు అనవసరం, కానీ నేను చెప్పాలనుకునే వాళ్ళని ఖచ్చితంగా చెప్తా. చాలా నాకు కూడా చాలా గ్యాప్ వచ్చింది ఇట్లా మాట్లాడడానికి. ఎంఎస్సి వరకే లాస్ట్ అయిపోయింది స్పీచ్లు ఇవ్వడం. ఇంకోటి ఏంటంటే నీ వాళ్ళు ఎవడో వచ్చి ఇక్కడ డిసైడ్ చేయడు నువ్వు ఇది అని. నీ గమ్యం కానీ నీ లైఫ్ కానీ నువ్వే వెతుక్కోవాలి ఏదో ఎట్లుంటుంది అనేది. అంటే ఎట్లుంటుంది అంటే బస్తీ పీపుల్కు ఫెరారీ వాల్యూ అనేది తెలియదు ఎప్పటికీ. నువ్వు ఎంత ఫెరారీ పట్టుకొని బస్సులో పెట్టినా కూడా వాడు మున్సిపాలిటీ కూడా చెత్త వేస్తాడు తప్ప వాడు ఏమంటాడు వస్తావనం నాకు మారుతి సుజుకి అయిననే కావాలి, అదే ఎక్కువ. నువ్వు బస్సులో ఫెరారీ అది పెట్టే ప్లేస్ కూడా ఎంత కాస్ట్లీ ఉండాలి, నీ ఆలోచన విధానం అట్లా ఉండాలి. అంటే నేను బస్తీ పీపుల్ని ఇక్కడ అవమానించదు దాల్చుకోలే, ఎందుకంటే చాలామంది బస్తీ నుంచే వస్తారు. నేను కూడా అందులో ఒక పర్సన్ అయి ఉండొచ్చు. నేను అసలు ఎవరితో మాట్లాడలేదు ఫస్ట్. మా అన్న అయితే దీపకన్న నాకు ఎప్పటి నుంచో 4-5 years పరిచయం, కానీ అశోకనగర్కి వచ్చినాకనే వాడితో మాట్లాడినా అనుకుంటా. నన్ను జనజీవన స్రవంతిలో కలిపింది కూడా ఈ ఇన్స్టిట్యూటే. నాకు మూడి అసలు నేను ఎవరితో ఏం మాట్లాడకపోయింది. అంటే నాకు తెలిసిన వాళ్ళు నా జూనియర్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అసలు ఎవరితో మాట్లాడలేదు ఇట్లా ఉంటుంది అని. నాకు ఒకటే లోకం, మా నాన్న నేను ఇట్లా సొసైటీ అంటే నాకేం తెలియదు అసలు. అట్లా అందాన్ని నాకు ఎంతో కొంత లైఫ్ వాల్యూస్ అయితే ఇక్కడ నైతిక విలువలు అనేవి కొంచెం అయితే నేర్చుకున్నా, మంచిగా అనిపించింది. మీ అందరికీ జాబ్ రావాలి, మీరందరూ మీకు నచ్చిన పొజిషన్లో ఉండాలని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ అవకాశం ఇచ్చిన నాగార్జున సార్ గారికి, నాగరాజ్ సార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిత్రులకి ఒక మాట చెప్పదలుచుకున్నా. ఏమనుకోకండి, నేను చంద్రబాబు అభిమానిని. ఇది ఎందుకు చెప్పదలుచుకున్నానంటే 2019 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన సీట్స్ 23, ఇప్పుడు వచ్చిన సీట్స్ కూటమికి 164, కానీ స్వతహాగా టీడీపీకి వచ్చిన సీట్లు 139. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే మనము ఎంత ఓడిపోయినా ఎన్ని ఓటములు వచ్చినా గెలుపు అనేది వస్తుంది, అంతే పీక్ స్టేజ్ వస్తుంది. కాబట్టి మన ఓపిక నశించిపోకుండా మనం పోరాటం అనేది కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన నాగార్జున సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అసలైతే ఇది ఇక్కడ మాట్లాడొద్దు, కాకపోతే మనకు ఒక మోటివేషన్గా ఉంటుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అంటే చెప్పే విషయంలో తన ఆవేశం చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ ఓట్లు సీట్లు చెప్పిండి, ఇక్కడ మార్క్స్ అంతే కదా డిఫరెన్స్. ఒక ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వచ్చినాయని చెప్పి నెక్స్ట్ డే ఎగ్జాంపుల్ నేనే ఇంటెన్సివ్ బ్యాచ్లో ఒక స్టూడెంట్ నేను ప్రజెంటు. స్టార్టింగ్లో రిజల్ట్ వచ్చిన తర్వాత 4 పేపర్లు అంటిస్తుండే. స్టార్టింగ్లో ఇంగ్లీష్ రీజనింగ్ ఉంది, కొంచెం రాకపోతే 3వ పేజీలో ఉన్నా నేను అసలు నా మార్క్స్ ఇదంతా కాదు, నేను ఏ పేజీలో ఉన్నా అని చూసుకుంటుంటే ఫస్ట్ అంటే 1వ పేజీ 2వ పేజీ 3వ పేజీ 4వ పేజీ 3వ పేజీలో ఉన్నా. ఫస్ట్ నేను సెకండ్ పక్క వాళ్ళకు కూడా చెప్పిన నా మార్క్స్ ఇంత కాదు, నేను సెకండ్ పేజీ లిస్ట్లోకి రావాలి. సెకండ్ పేజీ ఫస్ట్ పేజీకి వచ్చిన ఫస్ట్ పేజీ నుంచి ఇంకా మళ్ళీ సెకండ్ పేజీకి వెళ్ళలేదు. సంతోషం. ఎందుకంటే అంటే లైవ్లో ఎగ్జాంపుల్ మన లైఫ్లో మనమే తీసుకోవచ్చు. పెద్ద బయటి విషయాలు ఇందాక అక్క కూడా చెప్పింది, ఇన్స్పిరేషన్ అనేది మనలో ఉంటుంది. ఎన్నోసార్లు డిసప్పాయింట్ అవుతాం, మళ్ళీ మనమే పడతాం లేస్తాం. ఆ మార్క్స్ ఆ సీట్లు ఓట్లు ఎగ్జాంపుల్ తీసుకొని కంపల్సరీ మనలో సత్తా ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నా నేను ఒకటే నమ్ముతా, ఒక సబ్జెక్ట్లో నువ్వు టాపర్ వస్తున్నావు అంటే మిగతా సబ్జెక్టులు కూడా లాగితే కంపల్సరీ మార్క్స్ వస్తాయి. ఆ సబ్జెక్ట్ నాకు రాదు అది కాదు. మొన్న సార్ టాలెంట్ టెస్ట్ పెడితే ఇంగ్లీష్లో 5 బిట్స్ వచ్చినాయి, 4 కరెక్ట్ పెట్టినా. నేను ఇంటికి వచ్చినాక నాకు మిగతా ఎకనామీ ఏం గుర్తులేదు, ఆ ఇంగ్లీషే చూసుకుంటూ కూర్చున్నా. అరే నాకు కూడా ఇంగ్లీష్ వస్తుంది, నాకు కూడా రీజనింగ్ వస్తుంది అంటే బికాస్ ఆఫ్ అంటే మనం కష్టపడితే నేర్చుకోవాలనే ఆలోచన ఉంటే కంపల్సరీ వస్తుందని చెప్పి ఎగ్జాంపుల్ నేనే. మరొకరు ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడాల్సింది. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చాలామంది మిత్రులు ఫోన్ పక్కన పెట్టాలి, మిత్రులతో స్నేహం తగ్గించుకోవాలన్నారు. అన్నిటికీ ఒకటే పరిష్కారం, ఇంటెన్సివ్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. అక్కడ నీ ఫోన్ కాదు, అసలు నీ జీవితం అనేది నువ్వు అక్కడ విద్యార్థిగా ఉండవు, నువ్వు ఉద్యోగిగానే భావిస్తావు. ఓకేనా?
అయితే ఈరోజు ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వెళ్ళారు. కానీ స్వతంత్రం రావడానికి అంటే నీదొక పాత్ర ఏంటి, భారతదేశాన్ని భౌగోళికంగా ఊహించుకోవడం వరకే స్వాతంత్రం కాదు, నీ స్థానిక సమస్యలపైన నువ్వు పోరాటం చేయాలి. అంటే స్థానిక సమస్యలు అంటే నీ దగ్గర నీ చుట్టూ మిత్రులు ఉండొచ్చు, ఆయనకైనా సాయం చేయాలి. అంటే ఇవి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్వాతంత్రం వచ్చిన రోజు జవహర్లాల్ నెహ్రూ లార్డ్ మౌంట్ బాటన్ పక్కన కూర్చోబెట్టుకొని ఈ ఉద్యమంలో జలియన్ వాలాబాగ్ లాంటి సంఘటనలు ఊహించుకొని అర్ధరాత్రి గంటలు మోగుతున్న ఈ వేళ భరత జాతి మేల్కొంటుంది. ఈ మేల్కొనే మేల్కొల్పు ఏనాదో విధితో చేసుకున్న ఒక ఒప్పందం లాంటిది. అంటే చంపారన్ సత్యాగ్రహం, తర్వాత దండి మార్చ్, ఇలాంటివన్నీ విధితో పోరాటం. అంటే అక్కడ ఉన్నటువంటి రక్షణ దళాలు పోలీసులతో పోరాటం చేసి వాళ్ళ చెర నుంచి తప్పించుకొని అంటే అన్నిటికీ ముందుకెళ్ళి జరిగినటువంటి ఉద్యమాలు విధితో చేసుకున్న ఒప్పందం లాంటిది. లాఠీలకు తలలు పోటీలుగా ఇచ్చి గుండ్ల దెబ్బలకు గుండెలు ఎదురొద్ది సచ్చిన వాడి త్యాగాలపై వచ్చిందే స్వతంత్ర భారతదేశం అని చెప్పి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గర్వంగా చెప్పుకున్నాడు. అంటే దేశం కోసం ఎంతోమంది ఆనాడు తమ ప్రాణాలను తమ వ్యక్తిగత జీవితాలను పరంగా పెట్టి స్వాతంత్రం తెచ్చింది ఎందరో. కానీ ఈనాడు ఆ వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడిన మన నేటి యువత కనీసం బస్సులో కూర్చుంటే ఒక హ్యాండిక్యాప్డ్ కానీ, ఒక మహిళకు కానీ, ఒక చిన్నపిల్లలకు కానీ సీటు ఇయ్యడానికి మనం ఆలోచిస్తూ ఉంటాం. అదే వాట్సాప్ స్టేటస్లో పెడతా ఉంటాం, ఏది మనం సోషల్ మీడియాలో పెడతా ఉంటాం, ఇలా ఉండాలి మంచిగా ఉండాలని. సోషల్ మీడియాలో పెట్టే కంటే మనకంటూ పక్క వాళ్ళకు మనకు అందుబాటులో ఉన్న వాళ్ళకి సహాయం చేయడమే నిజమైన స్వాతంత్ర పోరాటం చేసిన వీరులకు మనం ఇచ్చేటువంటి గౌరవం ఇది. సో ఇప్పుడు మన పాత్ర ఏంది, స్వాతంత్రం గురించి ఇంత మాట్లాడుకున్నాం, ఓకే బాగానే ఉంది. మనం చేయాల్సింది ఏంది అంటే ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మనం ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకు మనం ఇదే దీంట్లో ఉండాలని ఏమీ లేదు. మనకున్న జ్ఞానాన్ని ఊర్లో 10 మందికి పంచు, రూమ్లో ఉన్న 10 మందికి అవేర్నెస్ చేయి. నిరక్షరాస్యులైనటువంటి నీ కుటుంబ సభ్యులకు కానీ నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ వ్యవస్థను నువ్వు మార్చు. నీ వంతు సహాయంగా నువ్వు ఎలా ఉండాలి, సమస్యను ఎలా పరిష్కరించాలి అని తెలియజేయడానికి ప్రయత్నం చేయి. ముఖ్యంగా మనం ఇంటెన్సివ్ బ్యాచ్లో మాది 4 months అయిపోయింది ఇంటెన్సివ్ బ్యాచ్. నేను సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నా. సార్తో నాకు 4 సంవత్సరాల దగ్గర అనుబంధం ఉంది. సో నేను మళ్ళీ మధ్యలో నవంబర్లో వచ్చినప్పటికీ నేనేం ఉద్యోగం సాధించనేమో, నేను ఇంతేమో అని మానసికంగా సమస్యతో నేను ఉన్నప్పుడు సార్ ఒక నెల రోజులు ప్రతిరోజు ఒక 1 hour నాకు డైలీ కౌన్సిలింగ్ చేశాడు. అది నేను సద్వినియోగం చేసుకొని గ్రూప్ 1లో 89 మార్క్స్ వచ్చాయి నాకు. నేను 2 times డిస్క్వాలిఫై అయ్యాను గ్రూప్ 1. అలాంటి నేను 89 మార్క్స్ తెచ్చుకొని ఇంటెన్సివ్ బ్యాచ్లో జాయిన్ అయ్యి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. సో నేను చెప్పేది ఏంటంటే పర్సనల్గా ఇంటెన్సివ్ బ్యాచ్ నాకు చాలా ఉపయోగపడింది. అలాగే నాగార్జున సార్ గైడెన్స్లో నేను ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగం సాధించాలని గట్టి కృతనిశ్చయత ఉందని చెప్తున్నాను మీకు. అలాగే ఫ్యాకల్టీ నాగరాజ్ సార్ కానీ, మిగతా చైతన్య దేవ్ సార్ కానీ, మమ్మల్ని ఎప్పుడు కంటికి రెప్పలు చూసుకుని మా కిరణ్ సార్ కానీ ఎప్పటికప్పుడు మాకు మార్కులు తక్కువ ఎందుకు వచ్చినాయి అంటే ఇంతకుముందు తిరుపతి రెడ్డి అన్న చెప్పినట్టు మేము ఫస్ట్ 2nd పేపర్లో ఉన్నా, తర్వాత ఫస్ట్ పేపర్లోకి రావాలనుకున్నా. ఫస్ట్ పేపర్లోకి వచ్చినా కదా నేను ఎందుకు టాప్ 10లోకి రావద్దు అనుకున్నా. తెలంగాణ మూవ్మెంట్లో టాప్ 10లోకి వచ్చిన. సో ప్రతి పేపర్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. అలాగే మనకు రాబోయే 2021 కృష్ణాష్టమి సమయంలో ఇక్కడ టాప్ 60, అక్కడ ఇంటెన్సివ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ప్రపంచానికి మార్గదర్శకమైన మహాభారతంలో ఆ అర్జునుడు శ్రీకృష్ణునికి ఎలా మార్గదర్శకమయ్యాడో మన నాగార్జునుడు రేపటి మన అందరి విజయంలో తోడుగా ఉంటుందని తెలుపుకుంటూ అందరికీ థ్యాంక్ యూ. అంటే ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమం జరిగినప్పుడు చివరికి వచ్చే వరకు అంతా డల్ అయిపోతుంటుంది. నేను చాలా ప్రోగ్రామ్ చూసినా మధ్యలో లేచిపోతూనే ఉంటాడు. మొన్న అసెంబ్లీలో ఎవరో మాట్లాడారు ఒక ఎమ్మెల్యే, ఇంటర్మీడియట్ పిల్లలు లేక ఇంకా లేచిపోతూనే ఉంటాడు, ముందులో మాట్లాడుతూనే ఉంటాడు. అట్లా కాకుండా మన ఇన్స్టిట్యూట్లో లాస్ట్ డోర్ దగ్గర కూర్చున్న పర్సన్ కూడా ఇప్పటి వరకు ఉన్నారంటే మన ప్రోగ్రామ్ మనమే నిర్వహించుకుంటున్నాం, మన కోసం మనమే నిర్వహించుకుంటున్నాం. దీపక్ చెప్పిన అంశాలు అది ఎవరినో పోరాడడానికి కాదు, వాస్తవంగా ఒక స్టూడెంట్గా మనం ఆస్వాదిస్తే తప్పించి ఉత్తగా రావు మాటలు, అంతే కదా. ఉత్తగా బయటకు పోయే మాట, లోపల ఒక మాట అట్లా ఏముండదు. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాడు, బస్సులో వెళ్తున్నప్పుడు మనం ఒక సీట్ ఇవ్వలేమంటే నిజంగా నేను కూడా చూసిన. మా చెల్లి నాతో ఒకసారి ఫోన్లో మాట్లాడుతూ కూర్చున్నావా బస్సులో సీట్ దొరికిందంటే లేదు ఇప్పుడే ఒకరికి సీట్ ఇచ్చినట్టు అట్లా ఎవరికి ఇవ్వద్దు. నేను గర్భవతి ఉన్నప్పుడు కూడా నాకు సీట్ ఇవ్వలేదు ఎవరు అని చెప్పి మా చెల్లి చెప్పింది. అంటే నాకు నిజంగా బాధ అనిపించింది. అంటే మా చెల్లికి ఇవ్వలేదని కాదు, అంటే సొసైటీ ఎటు వెళ్తుంది, ఒక గర్భవతికి కూడా మనం సీట్ ఇవ్వలేనంత దీనావస్థలో ఉన్నామా అని చెప్పి. సరే ఆ సందర్భాలు ఏవైనా ఈ సందర్భంలో మాట్లాడకూడనివి, కానీ గుర్తు చేసుకోవాల్సింది అంటే నిత్య జీవితంలోనే మన లైవ్లో ఆచరించిందే దేశభక్తి. అసలు దేశభక్తి అంటే ఏంది అనేది ఒకరోజు టాపిక్ వచ్చింది. నేను ఒక
సమ్మిట్లో పాల్గొన్నప్పుడు నీ వర్క్ నీవు నిర్వహించడం నిజాయితీగా ఎవ్వరూ లేనప్పుడు, ఏదో సినిమాలో కూడా విన్నాం మనం, నిజాయితీగా నీ పని నువ్వు నిర్వహించినప్పుడే నిజమైన దేశభక్తి, అదే నిజమైన దేశభక్తి అని చెప్పారు. మీరు ఈ పేర్లు వినే ఉంటారు భారత స్వతంత్ర ఉద్యమంలో. ఖుదీరామ్ బోస్ విన్నారా? ఖుదీరామ్ బోస్ విన్నారా? ప్రఫుల్లా చాకీ విన్నారా? ప్రఫుల్లా చాకీ, ఖుదీరామ్ బోస్ జస్ట్ 20-21 సంవత్సరాలకి, అంటే నిజంగా కళ్ళు తెరవలే నేను. 20-21 సంవత్సరాలకి పెద్ద ఏం తెలియదు, ఏదో ఒక కాలేజీలో జాయిన్ చేసిరు, వెళ్ళినాం వచ్చినాం. కానీ అంటే అంత చిన్న వయసులోనే వాళ్ళకు 17 సంవత్సరాలకి 18 సంవత్సరాలకి ఉద్దమ్ సింగ్ అంత ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది మన మట్టిలోనే ఆ ఇన్స్పిరేషన్ ఉంది. ఈ మట్టి కాపాడుకోనే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో కాదు, మట్టి కూడానే. నీకు మట్టి ఉంటేనే దేశం, ఈ మట్టే దేశం అని చెప్పి మొన్న సారు కవి ఎన్నైనా చెప్తాడు భయ్, ఆయనదేముంది, కవి అంటేనే ఒక ఊహ, మట్టే దేశం అని చెప్పిన అది వాస్తవం కూడా. అసలు అంటే క్లాస్ రూమ్ ఇది ఒక రాజకీయ పాఠశాల అని చెప్పి మనం నక్సలైట్ ఉద్యమంలో చదివినాం, ఇది దేశభక్తి పాఠశాలగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు కూడా నేను డయాస్ పైకి చెప్పులు వేసుకుని రాలే, అంటే ఇది గొప్పలు చెప్పుకోవడానికి కాదు, అంటే మనం నిత్యం అసలు స్మరిస్తుండాలి. దేశం అంటే ఉద్యోగం వస్తుంది, వచ్చిన సంపాదనలో కొంత ఒక 5% 2% మన సొసైటీకి కొంత మనం స్పాన్సర్ చేయడం. ఇప్పుడు నేను చదువుకుంటున్నప్పుడు నాకు ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు, తెలిసిన అన్న వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, సార్ కూడా నిజం చెప్పాలంటే సార్ కూడా నా విషయంలో చాలా హెల్ప్ చేస్తున్నాడు. అంటే నేను ఇప్పుడు కూడా సూపర్ 60లోకి వెళ్ళొద్దు, నాకు ఇట్లా గట్టిగా కూర్చోబెట్టి చదవడం నాకు ఇష్టం ఉండదు, వాస్తవం చెప్పాలంటే. నేను ఫ్రీగా ఉంటే నేను చాలా బాగా చదువుతా, కానీ ఇప్పుడు కూడా అదే అనుకున్నా, మళ్ళీ ప్రకృతి ఎందుకో వద్దు 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 నువ్వు వెళ్ళు 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 అని చెప్తుంది. లాస్ట్ మూమెంట్లో వచ్చి నేను మళ్ళీ సూపర్ 6లో అడ్మిషన్ తీసుకున్నా, అది వాస్తవం కూడా నాకు అదే కరెక్ట్ ఏమో అనిపించింది. అంటే మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ప్రకృతి కూడా మనకు అదే చెప్తుంది. నాకు నిద్ర పట్టలే అసలు, పోస్ట్పోన్ అయిన తర్వాత నేను పోస్ట్పోన్ ఉద్యమంలో ఉన్నా. యాక్చువల్గా అయితే మినిస్టర్స్ కలిసిన అంతా చేసిన, సార్ దగ్గరికి వెళ్ళి చెప్పిన, సార్ పోస్ట్పోన్ అయింది కానీ నాకు టెన్షన్ అవుతుంది అని చెప్పి. అది వాస్తవం, నిజంగా నాకు నిద్ర లేదు 2-3 రోజులు. అరే పోస్ట్పోన్ అయితే అయ్యింది, పోస్ట్పోన్ అయిన తర్వాత మరి ఉద్యోగం వస్తుందా? పోస్ట్పోన్ కాకముందు ఉద్యోగం రాకపోయినా సరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రాలేదేమో అనుకుంటారు. కానీ పోస్ట్పోన్ అయ్యి నీకు ఒక 100-200 రోజులు 120 days టైం దొరికినాక కూడా ఉద్యోగం రాకపోతే ఏంది, ఎట్లా ఉండాలని చెప్పి. చదువు వస్తుంది, చదువు రాదని ఏం కాదు, వస్తుంది, కానీ సమయాన్ని సరిగా వినియోగిస్తామా అనే ఒక భయం ఉండే. మన ఇన్స్టిట్యూట్లో సమయాన్ని వినియోగించి చిన్న చిన్న విషయాలు, అసలు ఇది కూడా మన అందరికీ తెలుసు, మాలీద ముద్దలు విన్నారు కదా, అది ఏ పండుగకు అర్పిస్తారంటే నేను తప్పు పెట్టి వచ్చిన, నా ఫ్రెండ్ అయితే అది సంక్రాంతి అని పెట్టింది ఇంకా ఏకంగా. అసలు సంక్రాంతికి మాలీద ముద్దలకి ఏం సంబంధం ఉండదు, దసరా ఉగాది బతుకమ్మ సంక్రాంతి అని ఇచ్చిండు, పీర్ల పండుగ అట్లా. అంటే చిన్న చిన్న విషయం, అరే ఇది కూడా ఎగ్జామ్లో వస్తుందా అంటే వస్తుండొచ్చు అంతే కదా. ఒకనొక టైంలో బాలామృతం తెలుసుగా చిన్నపిల్లలకు, బేబీ సప్లిమెంట్, అది దాని వెయిట్ ఎంత అని అడిగిండు ఎగ్జామ్లో. అంటే ఈ ఇన్స్టిట్యూట్లో వస్తే ఏమవుతుందంటే చిన్న విషయం కూడా, అది బయటికి చిన్న విషయం, మన అమ్మమ్మ అడిగితే కూడా చెప్తుంది, కానీ అది మనకి ఎగ్జామ్లో మన లైఫ్ డిసైడింగ్ అవుతుంది. అందరికీ గుడ్ మార్నింగ్, నా పేరు రోషిని, మాది పెద్దపల్లి డిస్టిక్. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇప్పుడు మనం ఇన్స్టిట్యూట్లో అంటే బయట మనకు జాబ్ వస్తా లేదా అన్నట్టు అంటే కొంచెం డైనమాలు ఉన్నాం కదా, ఇక్కడికి వచ్చినాక అందరం 100% మనకు వస్తుంది, ఒక జాబ్ మనకు ఉంటుంది అని డిసైడ్ అయినాం కదా. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మనందరికి వస్తుంది జాబు, కాకపోతే వచ్చినాక మన దగ్గర కానీ ఇప్పుడు మన ఊరు ఉంటుంది కదా, ఇప్పుడు భారతదేశం సార్ చెప్తుంది కదా అభివృద్ధి చెందుతున్న దేశం అని. నేనేమనుకుంటున్నా అంటే మనకు జాబ్ వచ్చినాక, అంటే ఇప్పుడు అంటే పైసలు కొంచెం ఇబ్బంది అవుతుంది, మనకు వచ్చినాక మన గ్రామంకి ఏదో ఒకటి కొంచెం డెవలప్ చేసుడు, మన చుట్టుపక్కల ఎట్లుంది, మన ఊరిని డెవలప్ చేసినాం అనుకో ఆటోమేటిక్గా మన రాష్ట్రం కానీ మన దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. అంటే మనం యువత కాబట్టి మనం ముందే ఉండాలి మన దేశం అభివృద్ధి చెందేలాగా. అందుకే ప్రతి ఒక్కరంటే మీకు తర్వాత మీకు జాబ్ వచ్చినాక మీ గ్రామంకి ఏదన్నా ఒక హెల్ప్ చేసుడు కానీ, ఇప్పుడు మన పాలిటిక్స్ అంటున్నాం కదా, మన ఊర్లో మన సర్పంచ్ తోటి అంటే ఆయనను ఎన్నుకోవడం వల్ల కానీ ఆయన ద్వారా కూడా మన ఊరికి డెవలప్ చేయడం, తర్వాత మన రాష్ట్రం ఇట్లా అవుతుంది అని అంటే ఏదన్నా హెల్ప్ చేస్తారని చిన్నగా చెప్తున్నాను. సారీ, ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి. అంటే స్టార్టింగ్ నుంచి నాకు మాట్లాడాలన్నట్టుంది, స్టార్టింగ్ నుంచి సార్ పిలిచినప్పుడే, కానీ ఏం మాట్లాడాలి అన్నట్టు ఇక ఏదో ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలి కదా. అంటే ఎప్పటి నుంచో హెల్పింగ్ నేచర్ అయితే బెస్ట్ అన్నట్టు చెప్పిన. సారీ అండి. ఇంకోటి ఏంటిదంటే మా పిన్ని శారదావాణి, ఆమె స్కూల్ అసిస్టెంట్ 2012, ఆమె ఇంటర్లో బార్డర్ పాస్ అన్నట్టు, అసలు ఏం చదువు రాదు, రోజు పనికి పోయేది, మళ్ళీ వచ్చి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేది అన్నట్టు.
ఇప్పుడు మా అమ్మకి మా పిన్నికి ఏం డిఫరెంట్ అంటే మా పిన్ని ఏం చేయాలన్నా ధైర్యంగా చేసేస్తుంది, కానీ మా అమ్మ అంటే కొంచెం మా డాడీని అడగడం అట్టిట్లా చేయడం. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నా మా పిన్నే ఇన్స్పైర్ అయ్యారు అన్నట్టు. అంటే ఇప్పుడు నేను ఇది చేయాలనుకున్నాను అనుకో, ఆమెను చూసే నేర్చుకుంటా. మళ్ళీ నేను ఎప్పుడైతే ఇప్పుడు పోస్ట్పోన్ అయింది కదా ఎగ్జామ్, మా పేరెంట్స్ ఇంటికి వచ్చి అన్నారు. నేను 4 years అవుతుంది హైదరాబాద్ వచ్చి, కాకపోతే మా పిన్ని దగ్గర ఉన్నా. నేను డల్ అయినప్పుడు ఆమె ఇట్లా ఏం కాదు నీతోటి అవుతుంది, నువ్వు 0 mind తోటి వచ్చినావు, ప్రతి ఒక్కటి నీతోటి అవుతుంది అని ఇట్లా లేపుతుంది అన్నట్టు. అంటే ఎవరైనా ఎవరో ఒకరు ఇన్స్పైర్ ఉంటారు కదా, ప్రతి ఒక్కరు అంటే 0 నుంచి అయినా మనం ఏదైనా సాధించగలుగుతాం. మన టైం యూటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్కరూ మనం అనుకున్న గోల్ని రీచ్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఎవరైనా ఇందాక ఆమె చెప్పింది ఫస్ట్ నుంచి నేను మాట్లాడాలనుకుంటున్నాను, మరి ఇప్పుడు కూడా లాస్ట్కి ఎవరైనా మాట్లాడదాం అనుకుంటురా? లాస్ట్ నేనే ఉండాలని. థ్యాంక్ యూ. కమా. భారత్ మాతాకి. నా పేరు నరేంద్ర నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ, మాది సూర్యాపేట జిల్లా. 2014 నుంచి వీళ్ళ సార్లతో ఇద్దరితో పోటీ పడుతూనే ఉన్నా జాబ్ కొట్టాలని. అన్ని విధాలుగా సహకరిస్తూనే ఉన్నారు. అంటే ఇండిపెండెన్స్ డే అంటే యాక్చువల్లీ మన తల్లిదండ్రులకి ఇండిపెండెన్స్ డే రావాలంటే మనం జాబ్ కొడితే వాళ్ళకి ఇండిపెండెన్స్ డే వస్తుంది, వాళ్ళకి సొసైటీలో వాళ్ళకి గౌరవిస్తుంది. అది మనం ఇండిపెండెన్స్ డే ఇస్తే ఆటోమేటిక్గా సొసైటీ ఇండిపెండెన్స్లోగా భారతదేశం ఇట్లా ఒక స్టెప్ బై డెవలప్ అవుతుంటుంది. నేను చెప్పేది ఏంటంటే చాలా కష్టపడి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇక్కడికి వెళ్ళి. ఎట్లా అంటే నాది 0 mind ఎగ్జాక్ట్లీ. నేను గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, తర్వాత యూనివర్సిటీకి రావడం, 0 నుంచి ఈ స్థాయి దాకా వచ్చి నేను 10 మందిని మెయింటైన్ అంటే ఆర్గనైజేషన్ చేసేంత వ్యవస్థలో ఉండి 10 మందికి చెప్పే స్థాయిలో. అంటే నాకు కూడా గురువులు సార్ వాళ్ళ నాగరాజు సార్ అయినా కానీ, నాగార్జున సార్ అయినా కానీ ఎప్పటి నుంచో ఇన్స్పిరేషన్లో వీళ్ళు మాట్లాడుతూ ఒక విజనరీగా, ఒక టాలెంటెడ్గా, ఒక ఎట్లా ఉండాలి సొసైటీలో, నీ డ్రెస్ కోడ్ ఎట్లా ఉండాలి, నువ్వు ఎట్లా బతకాలి, ఉన్న దాంట్లోనే లేని దాని గురించి ఆలోచించకుండా ఎట్లా ఉండాలని ప్రతి క్లాస్లో చెప్తూనే ఉంటారు. అది మనం ఫాలో అవుతూ ఉంటే మనం రోజుకి ఇండిపెండెన్స్ డే మనకు వస్తుంటుంది. డైలీ వన్ డే ఇండిపెండెన్స్ డే తీసుకురావాలి మనం. ఏ రోజు అదే ఫస్ట్ డే ఉన్నట్టే కాకుండా 0 నుంచి 1 ఇట్లా ప్రతిరోజు ఇండిపెండెన్స్లోనే ఫీల్ అవుతుండాలి మనం. నేను చెప్పేది ఏంటంటే అందరికీ ఆల్ ది బెస్ట్. నోటిఫికేషన్స్ కొద్దిగా దూరం అయిపోయింది, కష్టపడండి. 3 నెలలు ఫోన్ చెప్పినట్టు నేను కూడా ఇన్స్టా, ఫేస్బుక్, ఎంత పెద్ద యూనివర్సిటీ ఉంటుంది కదా, యూనివర్సిటీ అంటే సోషల్ మీడియా యూనివర్సిటీలో రచ్చల ఆగమై ఉన్నాం. చాలామంది అదే ఉన్నారు, స్టిల్ ఇప్పుడు కూడా ఫోన్ చూస్తూనే ఉన్నారు. ఎంత బంద్ చేసుకోండి, ఒక్కసారి కష్టపడితే లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు అనుకున్నది అప్పుడు ఇండిపెండెన్స్ డే అప్పుడు సాధించుకుందాం. ఇదంతా మనం మాట్లాడుకొని ఇప్పటికిప్పుడే రెడ్గా అవ్వడం, హాయిగా ఫుల్ఫిల్గా హ్యాపీగా యాక్టివ్గా ఉండటం ఇదొక ఎత్తు. బట్ మనకి ఇండిపెండెన్స్ డే ఏ రోజు వస్తుంది అంటే మనకు జాబు, సొసైటీ గౌరవం, నువ్వు సొసైటీకి సర్వీస్ చేస్తేనే వస్తుంది. నేను ఒక దగ్గర సుబ్బారాయుడు సార్ అని ఒక సార్ ఉంటాడు, ఆయన బావగారు అవుతారు. ఆయన కూడా ఇండిపెండెన్స్ డేలోనే వచ్చినప్పుడు ఒక ఈవెంట్లో కలిసినప్పుడు ఆయన పర్ మంత్లీ 9% జీతం తీసేస్తారు సైడ్కి, తీసి బయట ఓట్లకి విద్యార్థులు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు, ఎక్కడ పూర్ విద్యార్థులు వాళ్ళు సర్వీస్ చేయాలని. అదే సేమ్ నాగార్జున సారు యాక్చువల్లీ వార్ రూమ్స్ అని తెలిసి ఉంటుంది కదా, పొలిటికల్ డ్రామాలు ఉంటుంది వార్ రూమ్స్. పొలిటికల్ డ్రామా అంటే ఇది ఇప్పుడు నడుస్తుంది కదా, వాళ్ళ దగ్గర వార్ రూమ్స్ అంటే ఏంది, ఏదైనా అగెన్స్ట్గా మాట్లాడుతూ రూమ్లో తీసుకెళ్ళి 2 దెబ్బలు వేసి పంపిస్తారు. మన దగ్గర నాగార్జున సార్ స్టడీ సర్కిల్ వార్ రూమ్ ఏంటంటే మన బాధలు చెప్పుకుంటే సారు మనకి ఎట్లా ఏ విధంగా చేయాలనేది ఒక విజనరీగా చేస్తారు. మన బాధలు మనం ఎట్లా బతకాలి సార్, పరిస్థితి బాగాలేదు సార్, మన విద్యార్థి ఇట్లా సార్, ఇట్లా నష్టపోతున్నాం సార్, ఇట్లా పేదరికంలో ఉన్నారు సార్, ఇట్లా బాగా పూర్ నుంచి వచ్చారు సార్, తండ్రితో చనిపోయారు సార్, కరోనా వచ్చి చనిపోయారు సార్, వాళ్ళ పిల్లలంతా అనాథలు అవుతారు సార్, వాళ్ళకి ఎడ్యుకేషన్ సార్ అంటే అది వారంలో తీసుకెళ్తే అందరు వారంలో ఏదో భయంగా ఉంటుంది. నాగార్జున సార్ వారంలో వెళ్తే మనం మనసు ఇచ్చి మాట్లాడుకుందాం. దట్ ఈస్ కాల్డ్ టు ఇండిపెండెన్స్. అట్లా ఫీల్ అవుతాం మనం, అప్పుడు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. 78 ఇండిపెండెన్స్ డే అందరికీ ఆల్ ది బెస్ట్. కష్టపడదాం, అందరూ ఉండాలి. నాగార్జున సార్ ఆలోచన ఏంటంటే మన ఇన్స్టిట్యూట్ నుంచే రావాలనేది ఒక ఆశ ఉంటుంది. అందరికీ మనం రావాలి, కష్టపడాలి, సొసైటీకి మంచి చేసుకుంటే ముందుకెళ్తూ హ్యాపీ ఇండిపెండెన్స్ డేని కొనసాగిస్తుండాలి. భారతదేశాన్ని, అఖండ భారతదేశం ఎట్లా ఉందో ఇంతకుముందు పక్కన శ్రీలంక ఆగమైంది, బంగ్లాదేశ్ ఆగమైంది, పాకిస్తాన్లో రొట్టెల పంపని అట్లా నడుస్తున్నాయి, అన్నీ జరుగుతుంది. మన దగ్గర కూడా రాకుండా యువత చాలా కష్టపడి ముందుకెళ్ళుకుంటాం, మనం హ్యాపీగా తీసుకెళ్లాల్సింది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. దాదాపు 10-15 మంది విద్యార్థులు ఉపన్యాసించారు. ఇప్పుడే వస్తున్న ఆనంద్ సార్ గారికి వెల్కమ్. అంటే మనందరం ఇంకా ఉద్యోగంలో స్థిరపడలేదు, సక్సెస్ అవ్వలేదు. ఇండిపెండెన్సీ వచ్చింది కానీ పేదరికం నుంచి మనకు ఎప్పుడు ఇండిపెండెన్స్ వస్తుంది,
నిరుద్యోగం నుంచి ఎప్పుడు ఇండిపెండెన్స్ వస్తుంది, అదే నిజమైన స్వతంత్రం అని చెప్పి అన్న మనందరికీ చాలా బాగా చెప్పాడు. దాని అందరం కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఒక్కసారి జై బోలో భారత్ మాతాకి, మాతరం 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 మాతరం. హిస్టరీ ఫ్యాకల్టీ నాగరాజ్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు నెక్స్ట్ ఇయర్ యాజ్ ఏ డీటీలుగా మున్సిపల్ కమిషనరుగా మీ ఆఫీసుల్లో జెండా వందనం చేస్తారు కాబట్టి, సో ముందుగానే మీకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాం. అప్పుడు మాకు అవకాశం ఉండదు కాబట్టి. కానీ ఇప్పుడైతే 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇక్కడ చాలామంది అద్భుతంగా మాట్లాడారు. మా పాలమూరు బిడ్డ రెడ్డి గారు, అర్జున్ రెడ్డి గారి సినిమాలో ఏ విధంగా అయితే ఒక్క మాట కూడా ఇంగ్లీష్ పదం వాడకుండా వేరే వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా చాలా అద్భుతంగా మాట్లాడడం అనేది జరిగిందో, అలానే మరికొంతమంది మిత్రులు తమ ఆలోచనలను అభిప్రాయాలను చాలా సూటిగా స్పష్టంగా వివరించడం అనేది జరిగింది. ఒక మిత్రుడు డ్రగ్స్ గురించి చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. నా ఉద్దేశంలో మీరు ఏ డ్రగ్స్ తీసుకున్నప్పటికీ కూడా రీహాబిటేషన్ సెంటర్స్ అనేటివి ఉన్నాయి. 10 రోజులు లోపల పడేసి కుమ్మినట్లయితే వాడు మామూలుగా బయటకు వస్తాడు. కానీ మొబైల్ అంతకన్నా మించినటువంటి డ్రగ్. మీరు గమనించండి, దాన్నొక్కదాన్ని దూరం పెట్టండి. దాన్నొక్కదాన్ని దూరం పెట్టినట్లయితే ఎందుకు ఉద్యోగం రాదో మీకు మీరుగానే అర్థం చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. 100% మీకు ఉద్యోగం రావడం అనేటువంటి జరుగుతుంది. సో మొబైల్ని ఎవరైతే స్విచ్ ఆఫ్ చేస్తారో, మొబైల్ని ఎవరైతే దూరం పెడతారో వారికి ఖచ్చితంగా ఉద్యోగం సాధించడం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం దానికి బాగా అడిక్ట్ అయిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే ఎవడో ఒకడు ఏదో ఒక ఫ్లోలో ఆ కుర్చీని మడతపెట్టి అని చెప్పేసి అనేసరికి మనం దాన్ని తిప్పుతూనే ఉన్నాం. అది అంతవరకు బాగానే ఉంటుంది. అంతెందుకండి, సో ఏదైనా కానీ జరిగినటువంటి ప్రతి సంఘటనను సోషల్ మీడియాలో వాళ్ళ వ్యూస్ కోసం రకరకాలుగా ఉపయోగించుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. సో చివరికి దారుణం అనేటువంటి విషయం ఏంటంటే, జాతీయ నాయకులను కూడా తిడుతూ కొంతమంది సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దానికి చాలామంది లైక్ కొడుతున్నారు. అలాంటి వ్యక్తుల్ని అశోక్ నగర్లో అడ్డంగా నరకాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే మహానుభావుడు అంబేద్కర్ని కొంతమంది విమర్శిస్తడం అనేటువంటి జరుగుతుంది. ఆయనను విమర్శిస్తున్నాము అంటే నువ్వు ఆత్మహత్య చేసుకోవడం అంతకన్నా ఉత్తమం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి దేశాల పరిస్థితి గమనించండి. ఈరోజు ఈ దేశం ఈ స్థాయిలో ఉండడానికి కారకులు చాలామంది ఉన్నారు. మీకు తెలిసే ఉంటుంది, నేను క్లాస్ రూమ్లో తరచుగా చెప్తూనే ఉంటాను. సుమిత్ సర్కార్ అనేటువంటి చరిత్రకారుడు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట, భారతదేశానికి స్వతంత్రం వచ్చింది జాతీయ నాయకుల వల్ల కాదు, దేశానికి స్వతంత్రం వచ్చింది జాతీయ నాయకుల వల్ల కాదు, మారిన అంతర్జాతీయ పరిస్థితుల వల్ల అని సుమిత్ సర్కార్ చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంగ్లాండ్ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయినటువంటి విషయం మీకు చాలా స్పష్టంగా తెలిసే ఉంటుంది. ఇక స్వతంత్రం ఇవ్వడం తప్ప వాళ్ళకు మరొక మార్గం లేదు. అందుకనే స్వతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది. కానీ చాలామంది ఆగస్టు 15వ తారీఖున గాంధీ గురించి, నెహ్రూని గురించి పుంఖానుగా ఉపన్యాసం ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కానీ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మొట్టమొదటిసారిగా ముప్పతిప్పలు పెట్టి చెమటలు గక్కించినటువంటి గిరిపుత్రులను గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోవడం లేదు. ఒక బిర్సా ముండా పేరు చెప్తే ఆంగ్లేయులకు రకరకాలుగా ఉండేది. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళెవరి గురించి కూడా పెద్దగా మనం చదువుకోలేకపోతున్నాం. కానీ క్వశ్చన్ ఏరియా ఇదేనే. వాస్తవానికి గాంధీ గురించి, నెహ్రూని గురించి అప్పుడప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ముఖ్యంగా భారతదేశ కుల వ్యవస్థలో ఉన్నటువంటి అసమానతలను తగ్గించడానికి ఎవరెవరు గట్టిగా ప్రయత్నించారో, మొదటగా మహాత్మా జ్యోతిరాబా పూలే దగ్గర నుంచి అయ్యంకాళి వరకు వాళ్ళందరూ జాతీయోద్యమ నాయకులే. కానీ వాళ్ళను మనం జాతీయోద్యమ నాయకులు కాకుండా కుల నాయకులుగా ఒక ముద్ర వేయడం అనేటువంటి జరుగుతుంది. సో వాస్తవానికి దేశ స్వాతంత్రం అనేటువంటిది
మనం క్లాస్ రూమ్లో ప్రతిరోజు కూడా వివరించుకోవడం అనేప్పుడు జరుగుతూనే ఉంటుంది. వాస్తవానికి మీరు ప్రతిరోజు ఫ్రీడమ్ స్ట్రగుల్ని, తర్వాత భారతదేశ చరిత్ర సంస్కృతిని మీరు చదువుతూనే ఉంటారు. స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధిని సార్ చెప్తూ ఉంటాడు. స్వతంత్రం జరిగిన తర్వాత భారత రాజ్యాంగ రచన ఏ విధంగా జరిగిందనేటువంటి విషయాన్ని మా పాలిటీ ఫ్యాకల్టీ చెప్తూ ఉంటారు. సో స్వతంత్రం వచ్చిన తర్వాత సాంకేతికత ఏ విధంగా డెవలప్ అయిందో మా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ ఎప్పుడు కూడా వివరిస్తూనే ఉంటారు. అంటే మీరు ప్రతిరోజు కూడా దేశ ప్రగతి పదం ఏ విధంగా వెళ్ళిపోతుందో మీరు ప్రత్యక్షంగా కళ్ళారా చూస్తున్నారు. సో మీకు సమయం చాలా అద్భుతంగా దొరికింది. ఈ సమయాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. మొబైల్ని దూరంగా పెట్టండి. ఆ డ్రగ్కి అడిక్ట్ కావద్దండి. సో ఎవరైతే మొబైల్ని దూరంగా ఉంటారో వారు ఖచ్చితంగా విజయం సాధించడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది నేను ప్రగాఢంగా నమ్మడం అనేటువంటి జరుగుతుంది. దాదాపుగా నేను మొబైల్కు బాగా దూరంగా ఉంటాను. కొంతమంది మిత్రులు నెంబర్ అడిగినప్పటికీ కూడా అది పెద్దగా ఉపయోగపడదు మిత్రమా అని చెప్పేసి కూడా అంటుంటాను. కారణం ఏంటంటే సో మొబైల్కి ఎప్పుడైతే మనం ఒక వాట్సాప్లో కానీ ఇతరత్ర సామాజిక మాధ్యమాల్లో కానీ అడిక్ట్ అవ్వడం అనేటువంటి జరుగుతుందో దాన్ని మనం చూస్తూనే ఉంటాం. ఇక 5 నిమిషాలు అవుతుంది, 10 నిమిషాలు అవుతుంది, 15 నిమిషాలు అవుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది. ఆ తర్వాత మనకేమనిపిస్తుందంటే బయటికి వెళ్ళి టీ తాగొచ్చి ఫ్రెష్గా పుస్తకం ఓపెన్ చేద్దామని చెప్పేసి బయటికి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. టీ షాప్ దగ్గర ఒక 3 మిత్రులు కనిపిస్తారు, అక్కడ 1 గంట వీకడం అనేటువంటి జరుగుతుంది. మళ్ళీ వచ్చిన తర్వాత వాట్సాప్లో 4 మెసేజ్లు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ 1 గంట వీక్తుంది. మళ్ళీ బయటికి వెళ్ళొచ్చి ఈసారి భోజనం చేసి ఖచ్చితంగా మధ్యాహ్నం కూర్చొని మధ్యాహ్నం అంతవరకు కూడా సాయంకాలం సూర్యుడు పడమర అస్తమించేంత వరకు చదువుకుందామని చెప్పేసి అనుకుంటాం. సో మధ్యాహ్నం మంచి పెరుగన్నం వేసుకొని మజ్జిగ చుక్కలు వేసుకొని తిన్న తర్వాత నిద్ర వస్తూ ఉంటుంది. నిద్రపోయి మళ్ళీ ఫ్రెష్గా లేద్దామనుకుంటాం. నిద్రపోయి లేచిన తర్వాత మొహం కడుక్కొని మళ్ళీ టీ షాప్ దగ్గరికి వెళ్తాం. అక్కడ 4 మిత్రులు కనిపిస్తారు. మళ్ళీ ఆ రోజు వేస్ట్ అవుతుంది. సో కాబట్టి గమనించండి, వాస్తవానికి టైం వేస్ట్ చేయకుండా మీరు ఎవరైతే మీ ప్రిపరేషన్ కరెక్ట్గా కొనసాగించుకోవడం అనేటువంటిది జరుగుతుందో విజయానికి అదే ప్రధానమైనటువంటిది. నేను ఒకటి విషయాన్ని చాలా బలంగా నమ్ముతాను, మిత్రులకు కూడా చాలా బలంగా తెలిసే ఉంటుంది. నాగార్జున స్టడీ సర్కిల్ మెట్లు ఎవరైతే ఎక్కుతారో వారు ఆ రోజు నుంచి తమ మార్పును తమ జీవితంలో ఆహ్వానించిన వారు అవుతారు. కారణం ఏంటంటే మీరు గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా దాదాపుగా భవిష్యత్తులో ఎవరూ ఖాళీగా ఉండరు. ఖాళీగా ఉండడం అంటే మీరు వేరే విధంగా అనుకోవద్దని మళ్ళీ. సో ఇప్పటి వరకు నాగార్జున స్టడీ సర్కిల్లో ఈ క్లాస్ రూమ్లో కూర్చునేటువంటి ప్రతి విద్యార్థి ఏదో ఒక జాబ్ కొట్టుకోవడం అనేటువంటి జరిగింది. లేకపోతే కొంతమంది ఫ్యాకల్టీలుగా మారినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నటువంటి చాలామంది విద్యార్థి మిత్రులు తడబడకుండా మాట్లాడుతూ ఉండడం అనేటువంటి నేను చాలా స్పష్టంగా గమనించాను. వాళ్ళ అభిప్రాయాలను సూటిగా స్పష్టంగా వివరించదలుచుకున్నారు. వాళ్ళు కూడా రేపొద్దున భవిష్యత్తులో లీడర్లు కావచ్చు. లీడర్లు కావాలనేటువంటి ఆ యొక్క లక్షణాలు వాళ్ళలో చాలా స్పష్టంగా కనిపించడం అనేటువంటి జరుగుతుంది. తొణికిసలాడుతున్నాయి. సో ఎవరు ఏమవుతారో ఖచ్చితంగా మనకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మార్పు గురి కావడం అనేప్పుడు జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మార్పు రావడం అనేప్పుడు జరుగుతుంది. మార్పు వస్తే జీవితంలో అన్నీ వస్తాయి. మరక మంచిదే మార్పు మంచిదని నేను చాలా బలంగా నమ్ముతూ ఉంటాను. ఆ విషయాన్ని మిత్రులకు చాలా స్పష్టంగా ప్రతిరోజు కూడా చెప్తూనే ఉంటాను. మీరు గమనించండి, క్లాస్ రూమ్లో ఓన్లీ సబ్జెక్టు మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు అని కూడా ఇక్కడ ఫ్యాకల్టీ చెప్పడం అనేప్పుడు జరుగుతూ ఉంటుంది. తమ అనుభవాలను సబ్జెక్టుతో సహా రంగరించి పిల్లలకు అందించడం అనేప్పుడు జరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ మెట్లు ఎక్కినటువంటి ప్రతి వ్యక్తి కూడా మార్పును తన జీవితంలో గుర్తిస్తారు. మార్పు వచ్చింది అంటే ఆటోమేటిక్గా జీవితంలో ఒక కొత్త రకమైన ప్రయాణాన్ని మనం మొదలెట్టడం అనేప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లో మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే, ఇంతకుముందు మీరు చదివినటువంటి చదువుకు ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి చదువుకు ఒక చిన్న చాలా స్పష్టమైనటువంటి తేడా ఉంది. మామూలుగా క్లాస్ రూమ్లో టీచ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఉదాహరణకు మౌర్య సామ్రాజ్యాన్ని గురించి ఒక 15-20 గంటలు చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడ అలా కాదు. మీరు చదివినటువంటి లైన్ని క్వశ్చన్ రూపంలోకి ఎలా మార్చుకోవాలి, ఒక లైన్ మీరు చదువుతున్నారు దాన్ని క్వశ్చన్ రూపంలోకి ఎలా మార్చుకోవాలి, ఒకవేళ క్వశ్చన్ వస్తే ఎలా అడుగుతారు. ఇక్కడ మెయిన్ ఫోకస్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్ ఏరియాను గుర్తించి ఆ క్వశ్చన్ ఏరియాలో వాళ్ళు ఏ విధంగా క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. స్టేట్మెంట్ల రూపంలో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నారు, మనకు తెలిసినటువంటి విషయాన్ని అక్కడ ఏమాత్రం ఆందోళన చెందకుండా గుర్తించేటువంటి విధంగా
ఖచ్చితమైనటువంటి సమాచారంతో మీకు ఆ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనేటువంటి రన్ అవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అందుకని ప్రతి విద్యార్థి కూడా అక్కడికి వచ్చిన తర్వాత తమను తాము మెరుగుపరుచుకున్నారు. సో 79వ స్వతంత్ర ఉత్సవాలలో నాటికి మీరందరూ కూడా ఎగ్జిక్యూటివ్ జాబ్ కొడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, గురువులకి నా నమస్కారాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇండిపెండెన్స్ డే మనకు శుభాకాంక్షలు చెప్తూనే దాని ఉపన్యాసం ఇస్తూనే అందులో కూడా నేను మొదటి నుంచి పదే ప్రస్తావిస్తూనే ఉన్నా. సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకు. ఇది ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామే అనిపిస్తుంది. వాస్తవమేనా? ఇండిపెండెన్స్ డే జరుగుతుంది అంటే సబ్జెక్ట్ ఓరియంటేషన్ జరుగుతుంది, ఇన్స్టిట్యూట్ ఓరియంటేషన్ జరుగుతుంది. అట్లా రకరకాలుగా ఎంతో ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. సార్ చెప్పినట్టు నెహ్రూ, గాంధీయే కాకుండా ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో ఎంతోమంది తన ప్రాణాలను తన కుటుంబాలకు దూరం జరిగి దేశ స్వతంత్రం కోసం పనిచేశారు. ఇదే విధంగా మనం కూడా ఇప్పుడున్న తక్కువ సమయాన్ని ఏ విధంగా అయితే కుటుంబానికి దూరం అయ్యాం, వాస్తవమైన నేనైతే చాలా రోజులు అవుతుంది ఇంటికి వెళ్ళక, కుటుంబానికి దూరం అయ్యాం, ఫ్రెండ్స్కి కూడా చాలా, నేను ఫోన్ నెంబరే మార్చి పడేసిన, ఫ్రెండ్స్కి కూడా దూరం అయ్యాం. ఇప్పుడు కేవలం మనం దగ్గర అవ్వాల్సింది కేవలం పుస్తకాలకు మాత్రమే దగ్గరగా ఉండి చదువుకుంటే రిజల్ట్ వస్తే ఆ జీవితం ఎలా ఉంటుందో మనందరికీ లైవ్ ఎగ్జాంపుల్లో సింపుల్గా అందరికీ అర్థమయ్యే పదజాలంలో చెప్పాడు సార్. నాగరాజ్ సార్కి మరొకసారి ధన్యవాదాలు. నెక్స్ట్ జాగ్రఫీ సార్ ఆనంద్ సార్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సార్ ఆల్రెడీ నాగరాజ్ సార్ చాలా బ్రహ్మాండంగా చెప్పిండు. చెప్పడానికి ఏముండదు, అసలు మన జీవితమే పెద్ద ఇన్స్పిరేషన్. చాలామంది ఏమనుకుంటారంటే మోటివేషన్ నేనేదో యూట్యూబ్లో అక్కడ ఎక్కడైనా మోటివేట్ కావాలి అంటే అసలు మన సిచ్యువేషన్ మనం ఒకసారి రివైండ్ చేసుకుంటే అదే పెద్ద మోటివేషన్. వాస్తవంగా మన జీవితం చిన్నప్పటి నుంచి మనం ఇప్పటివరకు పడ్డటువంటి స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఒకసారి రిక్యాప్ చేసుకున్నట్లయితే అసలు అంతకంటే పెద్ద మోటివేషన్ ఇంకోటి ఏది ఉండదు. చాలామంది అంటారు నేనైతే ఎవరి దగ్గర మోటివేట్ కానీ ఎవరి మోటివేషనల్ క్లాసెస్ వినను, అసలు నా జీవితమే పెద్ద మోటివేషన్ అనుకుంటాను. ఎందుకు సార్ అంటే నా జీవితంలో ₹1 లేకుండా గడిపిన రోజులు మస్తున్నాయి. ఉస్మాన్ యూనివర్సిటీలో, ఇక్కడ అశోక్ నగర్లో కూడా ₹1 లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. సో దాన్ని కంపేర్ చేసుకుంటా, ₹1 లేకుండా ఉన్న రోజు ఉన్నది, ఇప్పుడు బ్రహ్మాండంగా జేబు నిండా డబ్బులు ఉన్న రోజులు ఉన్నాయి అనుకుంటా. ఎందుకంటే మీరందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకు సార్ అంటే బ్రహ్మాండంగా కోచింగ్ ఇప్పించి మన పేరెంట్స్ మిమ్మల్ని ఇక్కడ దాకా పంపించారు. నాకైతే మా అమ్మ నాన్న ఏం పంపించలే. ప్రతిదీ కూడా నా స్వార్జితం. ఏది అయినా సరే నేను చదువుకోవాలన్నా ప్రతి రూపాయి నేను సంపాదించాలి. ఆ సంపాదించిన రూపాయితోటి నేను చదువుకున్నాను. నేను చాలామంది ఏం చేస్తారు సార్ అంటే సార్ చెప్పినట్టు ఈ ఫోన్ అనేది వాస్తవంగా నాకు కూడా ఇంతవరకు ఫేస్బుక్ లేదు. ఆ తర్వాత ఇంక స్నాప్చాట్, ఆ చాటు ఈ చాటు ఏది తెలియదు నాకు. అసలు ఈ వాట్సాప్ కూడా తెలియదు. కాకపోతే ఈ దరిద్రం పాడుగాను ఆ కరోనా వచ్చి ఏమైందంటే ఆ వాట్సాప్ చూడడం అన్నది తెలుస్తుంది. అంతకంటే ముందు అసలు ఫోన్ చూడడమే తెలియదు. ఇప్పుడు కూడా సరిగ్గా తెలియదు. మీరు చూడండి ఆ ఫేస్బుక్, నా కొడుకు ఆ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసిండు. చాలామంది ఏం చేసిండు సార్ అంటే వాళ్ళు ఈ ఫేస్బుక్ ఏదైతే ఉంటుందో నా ప్రొఫైల్ పిక్ చేసి ఇచ్చేసి నేను ఎవరి దానికి కూడా యాక్సెప్ట్ చేయలే ఇంతవరకు. అసలు అది దాన్ని యూజ్ కూడా చేయను నేను. ఎందుకు సార్ అంటే ఇక ఆలోచించడానికి టైం సరిపోలేదు. మళ్ళీ ఇంకా దాన్ని చూస్తే ఆడ టైం సరిపోతుందని చెప్పి నేను దాన్ని అసలు ఇది చేయను. చాలామంది సరే ఇక మన సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం, చదువు సంబంధించి. ఈ చాలామంది ఏం చేస్తున్నారు సార్ అంటే మనకు సార్ ఈ పుస్తకాలు ఇది ఉంది, ఆ పుస్తకాలు అది ఉంది, ఇది ఉంది అంటే నేనైతే ఒకటే చెప్తాను, మనకు పరీక్షకి ఎంత కావాలో అంత చూసుకోవాలి. ఒకటి నేను ప్రిపేర్ అయినా సరే నాగరాజ్ సార్కి అడుగుతా అప్పుడప్పుడు, సార్ మరి హిస్టరీలో ఇది ఉంది, మరి ఇది కరెక్టేనా, ఇది ఇదేనా అని అంటే ఆ సార్ అంటాడు, అన్న నీకు ఇంట్లో కూడా ప్రావీణ్యం ఉన్నా అంటే ప్రావీణ్యం అయితే ఏం లేదు కానీ పరీక్షలో ఏమేమి వస్తాయి ఏమేమి రావు అనేది మాత్రం గ్యారంటీగా గెస్ చేయగలుగుతాను నేను, గ్యారంటీగా. అంటే ఎందుకు సార్ అంటే ఆల్రెడీ నేను బాగా నిండా మునిగి ఉన్న దాంట్లో వాస్తవంగా. సో నిండా మునిగి ఉన్నా కాబట్టి పరీక్షకు కావాల్సిన దాన్ని చూడాలి. కానీ మీరు ఏం చేస్తున్నారంటే చాలామంది పుస్తకాలు ఇంతలా ఉన్నది, సో ప్రతిదాన్ని కూడా మీరు ఏం చేస్తున్నారంటే ఈ దరిద్రం పాడుగాని పుస్తకాలు ఇప్పుడు చెప్పిన కదా యూట్యూబ్లో కానీ అంటే యూట్యూబ్లో మన ఫోటో కనిపించాలని
యూట్యూబ్లో మనం చాలామంది చూడాలని చాలామంది పిచ్చి పిచ్చి పుస్తకం ఆడ కింద ఒక పేపర్ పెట్టి దాన్ని చదువుకుంటూ సో దాన్ని ఏం చేస్తుందంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. దాన్ని మనం పిచ్చోళ్ళలాగా తెగబడి చూసేస్తున్నాము. వాస్తవంగా అవన్నీ చేసేది మనం కూడా చేసుకోవచ్చు అబ్బా. కానీ ఎందుకు సార్ అంటే అదంతా కూడా వాళ్ళు ఎర్నింగ్ కోసం మాత్రమే చేస్తుండ్రు. అదేదో మీ మీద ప్రేమతోటో లేకుంటే మనం ఏదో ఉద్ధరిద్దామనో చేస్తలేరు వాళ్ళు. అర్థమైందా? కాబట్టి ప్రామాణికమైనవి ఏంటంటే క్లాస్ రూమ్లో అంటే ఏదైనా సరే ఆఫ్లైన్లో దొరికినంత ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో దొరకదు. ఆఫ్లైన్ అనేది అల్టిమేట్. అసలు ఆఫ్లైన్ మించింది ఇంకోటి లేదు. చాలామంది నేను ఆన్లైన్లో చూస్తా, అది చూస్తా, ఇది చూస్తా అంటుండ్రు. నీకు ఆన్లైన్లో చెప్పిన దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి టైం ఉండదు. కానీ ఆఫ్లైన్లో మనం ఏదైతే బోర్డు మీద చెప్పగలుగుతామో అది చెప్పిన దాన్ని మనం ఒకవేళ బై మిస్టేక్లో ఇవాళ తప్పు చెప్పినామంటే దాన్ని రేపు కరెక్షన్ చేసుకోవచ్చు. కానీ ఆన్లైన్లో అలా చేసుకోవడానికి సో పాసిబిలిటీ చాలా తక్కువ. అవునా? కానీ చాలామంది ఏం చేస్తారంటే కూర్చొని ఫోన్లో కూర్చొని నేను స్టడీ హాల్లో చూసిన ఒక 2-3 స్టడీ హాల్లో ఇక మొత్తం కూర్చుంటారు, ఆ చెవిలో పెడుతుండ్రు, ఆ చెవిలో పెట్టి ఇక్కడ చూస్తారు, అయిపోయి ఇక చదివింది లేదు పాడలేదు అదే చూసుకుంటూ పోతున్నారు. ఆ కళ్ళు ఎన్ని రోజులు ఉంటాయి, ఆ కళ్ళనికి కూడా చిన్నగా ఏనుగు కళ్ళలాగా అయిపోతున్నాయి, నల్లగా డాట్స్ వస్తున్నాయి కింద. సో మొత్తం దాన్ని ఇక అప్పుడప్పుడు మళ్ళీ ఇక ఏం చేస్తారు సార్ యూట్యూబ్లో వేరే వీడియోస్ చూడడము. అంటే అలసిపోయినాం కదా, బాగా చూసి చదివి అలసిపోయినామని చెప్పి మిగతా వాటిని చూస్తుంటారు. కాబట్టి మీరు ఏం చేయండి సార్ అంటే మీకు పరీక్ష అసలు సిలబస్ చూడండి ఒకసారి. ఇప్పుడు చాలామంది మన జాగ్రఫీకి సంబంధించి చెప్తారు. తెలంగాణ జాగ్రఫీ అనేది తెలంగాణ హిస్టరీ లాగా ఒక ఆప్షనల్ కాదబ్బా. తెలంగాణ జాగ్రఫీ అనేది మనకు ఇప్పుడు మొన్న ఆల్రెడీ గ్రూప్ 1 2 సార్లు మొన్న 3 సార్లు అయిందబ్బా. మొన్న చూడండి ఒకసారి తెలంగాణ ఎన్ని వచ్చినాయి అనేది చూడండి ఒకసారి. చూస్తే మీకు అర్థమైపోతుంది. సార్ ఇక పుస్తకాలు రాసి ఇక కొందరు రాస్తున్నారు, ఇంత లావు రాస్తున్నారు. తెలంగాణ జాగ్రఫీ కూడా ఇంత లావు పుస్తకాలు రాసి పెడుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి. మరి తెలంగాణ జాగ్రఫీ వెయిటేజ్ ఎంత, అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎంత వెయిట్ ఉన్నది, సో దాన్ని చూసుకోవాలి. కానీ అవన్నీ ఏమి చూడకుండా ఏం చేస్తున్నారు సార్ అంటే ఇది చూడాలి, అది చూడాలి. అది సరిపోతుందా టైం చెప్పండి? మీకు జిఎస్లో మనకు వచ్చేది 30 మార్కులు జాగ్రఫీలో 30 మార్కులు రావాలంటే ఒక ఇండియన్ జాగ్రఫీ చెప్పడానికి దాదాపు 80 గంటలు పడుతుంది. ఆఫ్లైన్లో 80 గంటలు పడుతుంది. వరల్డ్ జాగ్రఫీ చెప్పాలంటే దరిద్రంగా తక్కువ అన్న లీస్ట్ అన్న ఒక 30 గంటలు పడుతుంది, 110 గంటలు. మళ్ళా సో తెలంగాణ జాగ్రఫీ ఇంకెన్ని గంటలు చెప్పాలి? అది మీరు అంటే సరే సార్ చెప్తారు, ఓపిక ఉంది, చెప్పగలుగుతాము. కానీ మీరు చదివే ఓపిక ఉందా? అదంతా కిచిడిలాగా మారిపోయేది, అంతా చదివి కిచిడిలాగా మారిపోయేది. ఏమవుతుంది సార్ అంటే దీంట్లో మెదడులో సో అక్కడికి వచ్చేసరికి అంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి సార్, చిన్నగా కన్సైజ్డ్గా మనం ఎక్కువసార్లు రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ అది ఎవరు ప్రయత్నం చేయరు. పుస్తకం లావు ఉంటే మార్కులు ఎక్కువ వస్తాయని ఫీల్ అవుతారు చాలామంది. సైజు పుస్తకం కాదబ్బా, దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ కావాలి. దాంట్లో ఉన్న మ్యాటర్ను బట్టి మనం చదవాలి. చాలామంది అంటారు జాగ్రఫీ ఎక్కడైనా గదే జాగ్రఫీ ఉంటుంది. హిమాలయాలు 7 ఉన్నాయో గానే ఉంటాయి, వాటి వయస్సు అంతే ఉంటుంది, వాటి పొడవు అంతే ఉంటుంది. గోదావరి నది ఏడ పుట్టిందో గానే ఉంటుంది. సార్ ఎక్కువ మొన్న ఏం చేసినంటే సార్ ఎగ్జామ్లో సారు ఈ పుస్తకాలు ఉన్న ఇచ్చలేడు సార్. ఆ పుస్తకాలు ఒక మ్యాటర్ ఉంటుంది, ఇంకో పుస్తకాలు ఇంకో మ్యాటర్ ఉంటుంది, ఉండదు కదా. ఎక్కడైనా అదే ఉంటుంది. కానీ మనం చదివే కోణం అనేది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్తాడు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్లో చెప్తారు. కొద్దిమంది ఏమో సో హిమాలయ నదులు చెప్పిన తర్వాత ద్వీపకల్ప నదులు చెప్తారు. మా ద్వీపకల్ప నదులు పశ్చిమంగా ప్రవహించే చెప్తారు, ఆ తర్వాత తూర్పుగా ప్రవహించే చెప్తారు. కానీ చెప్పడంలో తేడా ఉంటుంది. కానీ సో దాని పుట్టుక అక్కడే ఉంటుంది, దాని పొడవు అంతే ఉంటుంది, ఆ తర్వాత ఏ రాష్ట్రం గుండా అవుతుంది అనేది కూడా అంతే ఉంటుంది. అవునా కాదా? కాబట్టి మీరు ఇప్పుడున్న దాని సిలబస్ అనేది ఇంత అవుతుంది. మీరు చదివే ఇప్పుడు గ్రూప్ 2 సిలబస్ చూసుకుంటే మీరు చూడండి, జాగ్రఫీకి 30 మార్కులు కదా. రోజు 15 గంటలు చదివినా కూడా జాగ్రఫీ మొత్తం చదవడానికి పొద్దంతా చదివినా కూడా మనకు 20 డేస్ అవుతుంది. పొద్దంతా ఒకటేసారి చదివినా సో జాగ్రఫీ ఒకటి చదవడానికే సో ఎన్ని రోజులు 20 డేస్ పడుతుంది. ఒకసారి చదివితే మనకు గుర్తుండదు కదా. మరి దాన్ని ఒక 2-3 సార్లు మినిమం 3 సార్లు చదవగలిగితే దాంట్లో ఉన్నదేమన్నా మనకు అర్థమవుతుంది. ఇక మరి జాగ్రఫీ ఒకసారి 20 రోజులు, మరి 150 మార్కుల ఎకానమీ పరిస్థితి ఏంటి, 150 మార్కుల మూమెంట్ పరిస్థితి ఏంటి, మీరు ఆలోచించండి. కాబట్టి మార్కు వెయిటేజ్ దేనికి ఎక్కువైతుందో ఎక్కువగా ఉన్నదాన్ని ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి, మామూలుగా తక్కువగా ఉన్నదాన్ని కొంచెం తక్కువ ఫోకస్ చేసుకోవాలి. కానీ 150 మార్కులకు వచ్చేటువంటి ఎకానమీని ఇదే సైజు పుస్తకము, 30 మార్కుల జాగ్రఫీ వచ్చేదానికి కూడా ఇదే సైజు పుస్తకమా? కాదు కదా. కానీ 150 మార్కులు వచ్చే ఇంత పుస్తకం మన సార్ బుక్ రిలీజ్ చేసిండు. ఆ బుక్ను 75 మార్కులు ఉంది, అది మొత్తం చదివితే 70 మార్కులు అన్నీ వస్తాయి. మరి అదే సైజు పుస్తకం జాగ్రఫీ అంతకంటే లావు ఉంది, అది మొత్తం తిప్పి తీసినా కూడా 20 మార్కులే వస్తాయి, 20 వస్తాయి. మరి అదే సైజు బుక్ను ఇది చదివినాం అనుకోండి 70 మార్కులు వస్తాయి. మరి తేడా చూడండి ఒకసారి, కొంచెం బాగా ఆలోచించండి మీరే. కాబట్టి ఆలోచించి
మనం చదవడం అంటే స్టార్ట్ చేయాలి. అంతేగాని పక్కులు చదువుతుందని లేకుంటే వేరే వాళ్ళు చెప్పిందని అలా కాదు. అసలు మీకు తెలియనప్పుడు పక్కులకు ఎవరికి తెలియదు. మీకు ఎంత తెలుస్తుందో పక్కులకు కూడా అంతే తెలుస్తుంది. చాలామంది మన దరిద్రం ఏంటంటే మనని మనం తక్కువ అంచనా వేసుకొని మనకు పక్కకు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి చాలా ఎక్కువగా అంచనా వేస్తాం. అది తప్పు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు. అర్థమైందా? మాటలు చెప్పేటోడు ఎప్పుడు కూడా పనిచేయడు. అవునా? సో ఎవరైతే కామ్గా ఉంటారో వాళ్ళు చదువుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కువ మందిని అడగరు. కానీ మనం ఏం చేస్తామంటే పక్కలను అడుగుతాము, ఇది చదవన్నా ఆ జీవితం అన్నదే సరిపోతుంది. ఇది చదవన్నా దాంట్లోనే గడిచిపోతుంది మన జీవితం అంతా. కానీ అలా కాకుండా మీకు ఏదైతే నచ్చిందో కరెక్ట్గా మన సార్లు ఎవరైతే ఉన్నారో సార్లు చెప్పిందని ఒకసారి ఫాలో అవ్వండి. సార్ ఏది చెప్తే అదే ఫైనల్. ఇంకా ఎక్కడ ఏమున్నా మనకు అవసరం లేదు. ఆ పుస్తకాలు ఏముందో అది చదువుకుంటూ వెళ్ళిపోవాలి అంత. కానీ అన్ని పుస్తకాలు అది ఇది చదివిన మనకు అంత కిచిడి అయిపోతుంది. సో ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఒకసారి జాగ్రత్త. అంటే ఎందుకు చెప్తే సార్ కూడా ఒకసారి అన్నాడు మనకు నాగరాజ్ సార్ ఏమని, నేను కూడా వాస్తవంగా ఇక్కడ ఎప్పుడు నిలబడతాను అనుకోలేదు, కానీ నిలబడ్డా. ఎందుకు సార్ అంటే ఆ చదివి పుస్తకాలు ఉన్నాయని బైహార్ట్ అయిపోయినాయి. ఉద్యోగాలు రాలేదు, కానీ ఈ నాలెడ్జ్ వచ్చి మునిగింది. నాలెడ్జ్ వచ్చింది కాబట్టి సరే ఏం చేస్తాం, బతకడానికి సోర్స్ లేదు కాబట్టి ఈ రూట్లో రావాల్సి వచ్చింది. అవునా? కాబట్టి పుస్తకాలను నమ్ముకోండి. పుస్తకాన్ని నమ్ముకుంటే 100% అవి ఎప్పుడు మనల్ని చీట్ చేయవు, మోసం చేయవు. 100% అవి మనం మీరు ఏమైతే అనుకుంటుందో అనుకున్నటువంటి గమ్యాన్ని గ్యారంటీగా చేరుస్తాయి. అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. సార్ నిజంగానే అశోక్ నగర్లో తిరిగిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉండి చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారంటే ఉద్యోగ రీత్యా కానీ లేకుంటే ఇట్లా ఫ్యాకల్టీ రీత్యా కానీ ఇంకా చిన్న వేరే సో వాళ్ళ రంగాల్లో సెట్ అయిపోయినారు. కానీ అయ్యో పుస్తకం సార్ నేను ఇక్కడ 4 సంవత్సరాలు చదివినా నాకు ఏది రాలేదు, అలాంటి నిరాశ నిస్పృహలకు మాత్రం లోను కాకండి. సో పుస్తకాన్ని బలంగా నమ్మండి. మీరు దాని మీద ఎంత ఖర్చు పెట్టారో దానికి 100 రెట్లు కాదు 1000 రెట్లు మనం సంపాదించవచ్చు, అది గ్యారంటీగా. కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకండి. సో మోటివేషనల్ అనేది ఇప్పుడు మీ జీవితమే పెద్ద మోటివేషన్ అని చెప్పినా కాబట్టి ఒకసారి ఆలోచించండి. మనం చిన్నప్పటి నుంచి మనం ఏం చేసినాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం, గతంలో మన దగ్గర ఎలాంటి బట్టలు ఉండే, ఇప్పుడు ఎలాంటి బట్టలు ఉన్నాయి, గతంలో మనం ఎక్కడ నివసించినాం, ఇప్పుడు ఎక్కడ నివసించినాం. సో మనం గతంలో ఏ స్కూల్లో చదివినాం, ఇప్పుడు మంచి సరే మనకి ఎంతో కొంత మన పేరెంట్స్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వచ్చినాము, క్లాసెస్ వింటున్నాం బ్రహ్మాండంగా. అసలు గతంలో అయితే పైసలు కట్టడానికి కూడా, డబ్బులు కట్టడానికి కూడా, ఫీజు కట్టడానికి కూడా సో డబ్బులు లేకుండేవి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. ఇప్పుడు బెటర్గా ఉన్నాం కదా, ఇంకా ముందరికి వెళ్ళినాక ఇంతకంటే బెటర్ పొజిషన్కు రీచ్ అవుతామా అని చెప్పి సో ఒక దృఢమైనటువంటి నిశ్చయం సంకల్పంతో ముందరికి వెళ్ళింది అనుకోండి, గ్యారంటీగా సక్సెస్ వస్తుంది. మీ అందరికీ ఒకటి ఏంటంటే ఒకటైతే చెప్పగలుగుతున్నా. సో ఎందుకు సార్ అంటే నేను కూడా ట్రై చేస్తున్నా చదువుదామని ట్రై చదువుతున్నా కానీ ఏమవుతుంది సార్ అంటే జాబ్ చేయకుండానేమో ఫ్యామిలీ గడవదు. సో జాబ్ చేస్తేనేమో చదవడానికి టైం సరిపోదు. ఇప్పుడు మీ అందరికీ ఏ ప్రాబ్లం లేదు, ఆ ప్రాబ్లం లేదు కాబట్టి బ్రహ్మాండంగా పేరెంట్స్ ఇక్కడికి పంపించారు కాబట్టి రోజుకు టైం అంటే పడుకోవడానికి 6-7 గంటలు, తినడానికి 1 గంట పావు రోజు, స్నానాలకు మిగతా యాక్టివిటీస్కి 1 గంట అలా కేటాయించుకొని మ్యాక్సిమం టైం మొత్తం పుస్తకాల మీద వెచ్చించింది అనుకోండి, గ్యారంటీగా జాబ్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుంది అని మాత్రం ఊహించకండి. అంటే వస్తుంది మీన్స్ ఏంటి సార్ అంటే మళ్ళీ రాదంటారా అంటే ఉద్యోగాలు వస్తాయి, నోటిఫికేషన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ వయసు రీత్యా, ఆదాయం రీత్యా అంటే మన ఫినాన్షియల్ కండిషన్ కానీ మన ఏజ్ ఫ్యాక్టర్ కానీ మళ్ళీ ఫ్యూచర్లో అవి మనకు చాలా ప్రాబ్లంలు చూపిస్తాయి. ఎందుకు పెళ్లి చేసుకోమంటారు, లేకుంటే డబ్బులు లేవు మొన్ననే చదివిన అంటారు. కాబట్టి ఈ అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని అస్సలు జారవిడవకండి. సో జెన్యున్గా చదివితే 100% సక్సెస్ వస్తుంది. సార్ ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది కూడా ఉద్యోగం వస్తుంది సార్, నేను గ్రూప్ 2 వస్తుందని చెప్పలేను. సో గ్రూప్ 2 రావచ్చు, గ్రూప్ 3 రావచ్చు, గ్రూప్ 4 రావచ్చు, ఇంకా లేకుంటే ఇంకా వేరే ఏదైనా గవర్నమెంట్ జాబ్ రావచ్చు. కానీ రావడం అయితే పక్కా వస్తుంది. సో రాదు అనే ముచ్చటైతే లేదు, కానీ అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు చేసే హార్డ్ వర్క్, మీ వే ఆఫ్ థింకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే సార్ మెయిన్గా చెప్పిన విషయాలలో నాకు బాగా నచ్చింది ఏంటంటే పుస్తకం సైజు కాదు, దాంట్లో ఉన్న మ్యాటర్ ఇంపార్టెంట్ అని. అది లైవ్ ఎగ్జాంపుల్ మొన్న గతంలో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా తీసుకోవచ్చు. మన ఇన్స్టిట్యూట్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి జస్ట్ ఒక 10 పేజీలు ఉంటుంది అనుకుంటా, దాదాపు 6 బిట్స్ వచ్చినాయి గ్రూప్ 1లో. అసలు గ్రూప్ 1లో ఒక్కొక్క మార్క్ ఎంత ఇంపార్టెంట్ అంటే జస్ట్ 150 మార్క్స్లో ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ నోట్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అందులో చిన్న లైన్ కూడా మొత్తం చదివిన అనిపిస్తుంది. సార్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎక్కడో చిన్న లైన్ అది కూడా బిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. పుస్తకాల సైజు కాదు, దాంట్లో ఉన్న మ్యాటర్ ఇంపార్టెంట్ అని. వెయిటేజ్ కూడా చెప్పారు సార్. అసలు ఏ సబ్జెక్ట్లో ఎంత వెయిటేజ్ ఉంది, నేను నాగేంద్ర సార్ దగ్గరికి వెళ్ళి చాలాసార్లు సార్ ఈ సబ్జెక్ట్కి ఇంత టైం పెడితే బాగుంటుంది, అంత టైం పెడితే బాగుంటుంది అంటే కూడా అరే మార్కులు
ఎక్కువ ఉన్నదానికి తక్కువ ఉన్నదానికి టఫ్ సబ్జెక్టు ఈ సబ్జెక్ట్ కూడా అంతే టైమా అని చెప్పి అంటుండే అది వాస్తవం కూడా. అంటే నాకే అనిపించింది సార్ వాళ్ళకు దాదాపు ఆ రంగంలో ఎంతో అనుభవం ఉంది, మనం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి వాళ్ళు చెప్తున్న ప్రతి అంశం కూడా మనకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. చివరిగా నాగార్జున సార్ గారిని మనందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి అధ్యాపక మిత్రులు, చరిత్ర ఉపన్యాసకులు శ్రీ నాగరాజు గారికి, అలాగే జాగ్రఫీ ఫ్యాకల్టీ శ్రీ ఆనంద్ గారికి, మరి రావాలనుకున్న రకరకాల కారణాల వల్ల రాలేకపోయినటువంటి మా అధ్యాపక బృందానికి, కాబోయేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నిజంగా ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మనం గతంలో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి, ప్రాణాలు అర్పించినటువంటి వారందరినీ గుర్తు చేసుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవం రోజు మాత్రం దేశభక్తుల్లాగా చాలా ఫీల్ అవుతూ రకరకాల స్టేట్మెంట్స్ను షేర్ చేస్తున్నాం, స్పీకౌట్ చేస్తున్నాం. మరి తెల్లారేసరికి దాన్ని మర్చిపోతున్నాం. ఇంక కొంతమంది అయితే మధ్యాహ్నానికే మర్చిపోతున్నాం. అసలు నిజంగా స్వాతంత్రం అంటే ఏంటి అనే దాని మీద మా పాప చెప్పిన మాట ఒకటి నాకు గుర్తొస్తుంది. ఇండిపెండెన్స్ ఈజ్ నార్మేటివ్ డాడీ అని. నార్మేటివ్ అంటే ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. నిజంగా స్వాతంత్రం ఉందా? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు మనకు స్వాతంత్రం ఉంది? ఎప్పుడు మనం స్వాతంత్రాన్ని నిజంగా ఫీల్ అవుతాం? నీ భావానికి స్వేచ్ఛ ఉన్నప్పుడు, అవునా? నీ మాటకి స్వేచ్ఛ ఉన్నప్పుడు, నీ నిర్ణయానికి స్వేచ్ఛ ఉన్నప్పుడు. అలాంటిది ఏదో ఒక బంధం కానీ, ఒక ఆధిపత్యం కానీ, ఒక పరిస్థితి కానీ, ఒక సమస్య కానీ నీ స్వాతంత్రాన్ని అడ్డుకుంటున్నప్పుడు ఇది పేరుకే స్వాతంత్రం అయితే తప్ప ఉందంటే ఉంది, లేదంటే లేదు. నిజంగా స్వాతంత్రం ఎప్పుడు వాస్తవంగా మనం అనుభవిస్తాము అంటే ఆర్థికంగా మనం నిలదొక్కున్న రోజే. అవునా? ఫ్యామిలీతో కలిసి నువ్వు రెస్టారెంట్కి వెళ్తే అందులో నీకు నచ్చిన ఐటమ్ను నువ్వు ఆర్డర్ చేయాలంటే నీకు ఆర్థిక స్వతంత్రం ఉండాలి. లేదనుకుంటే నువ్వు చెప్పు అని పక్కన అనటమే. అవునా? అదే నీకు నచ్చినటువంటి డ్రెస్ కొనుక్కోవాలంటే కూడా నీకు ఆర్థికమైన స్వాతంత్రం ఉన్నప్పుడే. అవునా? నీకు నచ్చిన మాట, నీ మాటకు విలువ ఇవ్వాలంటే కూడా ఎవరైనా అది నువ్వు ఆర్థికంగా స్వతంత్రుడు అయినప్పుడే నీ మాటకు విలువ ఉంటుంది, నీ నిర్ణయానికి విలువ ఉంటుంది. కాబట్టి నిజమైనటువంటి స్వాతంత్రం అంటే నేను ప్రతిసారి చెప్తుంటాను, అది ఆర్థిక స్వతంత్రమే నిజమైనటువంటి స్వతంత్రం. అప్పుడే నీ స్వతంత్రం అనేటటువంటిది వాస్తవ రూపం దాల్చుతుంది తప్ప అప్పటిదాకా జస్ట్ అది ఓన్లీ నార్మేటివ్ మాత్రమే, అది సబ్స్టాన్సివ్ కాదు. అది సబ్స్టాన్సివ్ చెయ్యాలి అంటే, దాన్ని వాస్తవంలోకి తీసుకురావాలంటే నువ్వు పోరాడాల్సిందే. చాలామంది అభ్యర్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి రకరకాల సమస్యల పేర్లు చెప్తూ ఉంటారు. నాకు ఈ సమస్య ఉంది, నాకు ఫ్యామిలీ బర్డెన్ ఉంది, మా ఇంట్లో తల్లిదండ్రులకు బాగాలేదు, అవును ఆ టైంలో నేను అక్కడ ఉండాల్సి వచ్చింది, లేదా మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, లేదా ఇతరత్ర రకరకాల సమస్యల గురించి చెప్తూ ప్రిపరేషన్ నుంచి దూరంగా వెళ్తుంటారు. కానీ వాస్తవంగా ఆలోచించండి, ఏ సమస్య లేనటువంటి వాళ్ళు ఎవరున్నారు అసలు సమాజంలో? ప్రతి ఒక్కరికి వారి స్థాయిలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైతే మనం సమస్య నుంచి దూరంగా పారిపోతామో అప్పుడు మనం సక్సెస్ కాలేం. ఎప్పుడైతే మనం సమస్యను యాక్సెప్ట్ చేసి దాన్ని ఎదుర్కొని దాన్ని పరిష్కరించుకుంటామో అప్పుడు మనం సక్సెస్ అవుతామని గుర్తించండి ఒకసారి. అవునా? పాలు పాడైతే దానికన్నా వాల్యూ ఉన్న యోగట్ తయారవుతుంది. పాల కన్నా ఎక్కువ ఎనర్జీని ఇవ్వగలిగేది యోగట్, తెలుసా? అంటే పాడవటం అనేది అది ఒక సమస్య అయ్యుండొచ్చు, కానీ అది మనని మరింత వాల్యూను తీసుకొస్తుంది. పాలను వేడి చేస్తే వేడికి తట్టుకున్నటువంటి పాలు ఏమైతాయి? నిల్వ సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. అదే పచ్చి పాలైతే నిల్వ ఉండవు, కానీ వేడి చేసిన పాలైతే ఉదయం వేడి చేస్తే సాయంత్రం దాకా ఉంటాయి. అంటే వాటి నిల్వ సామర్థ్యం ఏమైంది? వేడి తగలటం వల్ల నిల్వ సామర్థ్యం పెరిగింది, ఆ పాల మీద మీగడ వస్తుంది, అది కాస్త పెరుగ్గా మారుతుంది తోడు జమ అయితే. కరెక్ట్ కదండి?
మరి పాల కన్నా పెరుగు విలువ ఎక్కువ. అదే పెరుగు ఒకవేళ కవం చేతను చిలుకబడింది అనుకోండి, చిలికినప్పుడు పెరుగు అంతా కూడా చెతలు అవ్వచ్చు, కానీ పెరుగు కంటే సలవనిచ్చేటటువంటి మజ్జిగ తయారవుతుంది, వెన్న తయారవుతుంది, వెన్నను వేడి చేస్తే నెయ్యి తయారవుతుంది. నెయ్యి శ్రేష్టమైనదని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. చిన్నప్పుడే పిల్లలకు పప్పులో ఏం చేస్తాం, ఇంత నెయ్యి వేసి పెడతాం, తెలివి పెరుగుతుందని. కరెక్టా? అంటే చూడండి, ప్రతి సమస్య ప్రతి వస్తువుని ఏం చేస్తుంది, వాల్యూ యాడ్ చేస్తుంది. అవునా? నువ్వు సమస్యలకు ఎంత దూరంగా ఉంటావో నీ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. నువ్వు సమస్యలను ఎంతగైతే తీసుకుంటావో నీ వాల్యూ ఏమవుతుంది, యాడ్ అవుతుంది. మనం చేయాల్సింది నిన్నటి కన్నా నేడు నేను బాగున్నానా లేదా, నా వాల్యూ నేను పెంచుకున్నానే లేదా, నాకు వాల్యూ యాడ్ అయిందా లేదా అనేదే చూడాలి. పక్కోడు ఎలా ఉన్నా కానీ మనకు సంబంధం లేదు. ఆలోచించండి ఒకసారి. భారత్ యొక్క గొప్పతనం గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. నాకు తట్టినటువంటిది ఏంటి అంటే, ఆలోచించండి ఒకసారి. భారత్కి ఇటువైపున ఒక మతతత్వ దేశం ఉంది, అవునా? ఈ వైపున మత ఛాందస దేశం ఉంది. ఈ వైపున పార్టీ పాలిత ప్రభుత్వం ఉన్నటువంటి దేశం ఉంది, అవునా? ఈ వైపున ఎప్పుడు రాజకీయ కుట్రలు, రాజుల మధ్య విభేదాలు, రాజ కుటుంబాలు, వారసత్వ తగాదాలు ఉండేటటువంటి దేశం ఉంది, అవునా? ఈ వైపున చూస్తే కరెక్టే కదా, అవునా? మరొక దేశం ఉంది, ఈ వైపున మరొక దేశం ఉంది. కానీ ఏవి కూడా భారత్ను ప్రభావితం చేయలేకపోతున్నాయి. గుర్తించారా? అవునా? మన చుట్టూన్నది ఏవి కూడా నిజమైనటువంటి డెమోక్రటిక్ నేషన్స్ ఏవి కావు, అవునా? భారత్ మాత్రం తన ప్రజాస్వామ్య లక్షణాన్ని ఏం చేస్తుంది, కాపాడుకుంటుంది, తన ఉనికిని కాపాడుకుంటుంది, తన ప్రత్యేకతను నిలుపుకుంటుంది. మరి పక్క వాళ్ళ చేత మనం ప్రభావితమైతే ఆలోచించండి ఒకసారి, అవునా? ఎప్పుడో భారత్ ఏమయ్యేది, 3-4 ముక్కలు కాదు, ఇప్పటికే ఎన్ని ముక్కలైనవో మనకు తెలియదు, కానీ చరిత్రలో మీరు చదువుతారు, జాగ్రఫీలో మీరు చదువుతారు. బట్ ఇంకా ముక్కలు అయ్యేదేమో భారత్. తన ఉనికిని కాపాడుకోగలుగుతుందంటే పక్క వాళ్ళు మనల్ని ప్రభావితం చేస్తుంటే ఆ ప్రభావానికి గురి కాకుండా ఉండటమే భారత్ యొక్క ప్రత్యేకత. మరి అలాంటి ప్రత్యేకత నువ్వు కూడా సాధించాలి. ఇతరుల సమస్యలను చూసి లేదా నీకొచ్చిన సమస్యలను చూసి నువ్వు భయపడి పారిపోతే ఎప్పటికీ సక్సెస్ కాలేవు. సక్సెస్ అవ్వాలంటే సమస్యను నువ్వు పరిష్కరించుకోగలగాలి. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందని మన పెద్దలు ఎన్నడూ చెప్పారు. ప్రతి సమస్య మీద ఒక అర్ధగంట ఆలోచన చెయ్యి, లేదా దగ్గరి వాళ్ళతో సలహా తీసుకో, ఆ సమస్యను పరిష్కరించుకొని ముందుకెళ్ళు. అవునా? ద్రాక్షను చితలు చేస్తేనే, అంటే బాగా అవునా క్రష్ చేస్తేనే జ్యూస్ తయారవుతుంది, అవునా? అదే జ్యూస్ పులియబెడితే జ్యూస్ కన్నా విలువైనటువంటి వైన్ తయారవుతుంది. కరెక్టా? అందుకోసం సమస్యలు ఎప్పుడైనా కూడా మనని ఏం చేస్తాయి అంటే మరింత మెరుగుపరుస్తాయి, మరింత రాటు తెలుస్తాయి, మరింత షార్పెన్ చేస్తాయి. అందుకోసమే ఇప్పుడు ఆలోచించండి, ఒక రకంగా మనం సబ్జెక్ట్లో ప్రిపరేషన్ సాధించడానికి ఒక ప్రాక్టీస్ టెస్ట్ రాస్తాం. ఆ ప్రాక్టీస్ టెస్ట్ అనేది మనకు సమస్యే కదా, అవును? ఆ ప్రాక్టీస్ టెస్ట్ రాయటం వల్ల మనం ఇంకా షార్పన్ అవుతున్నాం కదా, ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది కదా. కాబట్టి ఎప్పుడైనా గుర్తించండి, ప్రిపరేషన్లో నాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది అని చెప్పుకోవటం ఒక రకంగా ఏంటి అంటే సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఎందుకంటే నువ్వు ఆ సమస్యను పరిష్కరించుకోగలవు. మనుషులకి కదా కష్టాలు వస్తాయి, మానవులకు కాదు కదా. మరి అట్లాంటప్పుడు ఈ సమస్యలను ఛేదించుకొని ముందుకు ఎవరైతే వెళ్ళగలుగుతారో వాళ్ళే నిజమైనటువంటి విజేతలు అవుతారు, నిజమైనటువంటి అవునా ప్రభుత్వ అధికారులుగా, లేదంటే ఇంకా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతారని గుర్తించండి. మరి మీరంతా కూడా వచ్చే స్వాతంత్ర దినోత్సవం నాటికి మీ ప్రభుత్వ కార్యాలయాల్లో మీరు మీ హోదాలో స్వాతంత్ర దినోత్సవంలో కీలక భాగస్వాములు అవ్వాలని, మీరే జెండాలు ఎగిరేయాలని, అవునా? నిజంగా మీకు ఆర్థిక స్వతంత్రం ఆ రోజు కన్నా రావాలని కోరుకుంటూ నాగార్జున స్టడీ సర్కిల్ తరపున నేను మీ అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మారాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, మరి అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. ఎన్ని స్పీచ్లు విన్నా కూడా నాగార్జున సార్ స్పీచ్లో నిజంగా చెప్తున్నా హార్ట్ఫుల్గా. అసలు చెప్పే ప్రతి అంశం కూడా ఇప్పుడు సార్ చెప్పిండు, ఈ పక్క ఇది ఉంది, ఈ పక్క ఇది ఉంది, ఈ పక్క ఉంది, ఇక్కడ రాజ కుటుంబాల గొడవలు ఉన్నాయన్నప్పుడు ఇట్లా జాగ్రఫీ గుర్తు వస్తుంది. అంటే ప్రతి మాటలో కూడా సబ్జెక్ట్ ఉంటుంది. ఇండిపెండెన్స్ డే గొప్పదనం చెప్తూనే మనం జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలు, మన యొక్క ఆశయాలు నెరవేరాలని వారు ఎంత కాంక్షిస్తురో మనకు తెలుస్తుంది. నిన్న సాయంకాలం నేను ఒక వేరే అడ్మిషన్ గురించి ఇక్కడికి వచ్చిన, అప్పటి నుంచి కూడా కొంతమంది ఫ్రెండ్స్ మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి ఎంతో వాళ్ళ సమయాన్ని పెట్టి, వాళ్ళ ఓపికను పెట్టి పనిచేసి ఈ కార్యక్రమం చాలా సక్సెస్ అవ్వడానికి వివిధ ఇక్కడ ఎన్నో ప్రోగ్రామ్స్ మనం చూసాం. ఇక్కడ డిజైన్ వేశారు, బయట ముగ్గేశారు, ఆ జెండా తీసుకురావడం కానీ, ఆ బయట కట్టడం కానీ,
ఇవన్నీ అంటే అందరం ఉన్నాం, కానీ కొంతమంది వచ్చి చేసారు కదా, వాళ్ళందరూ కూడా నా వైపు నుంచి కూడా మరియు ఇన్స్టిట్యూట్ వైపు నుంచి కూడా ధన్యవాదాలు.